లూసిడ్ డ్రీమింగ్ని ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఆ అనుభూతుల్ని సహజంగా ఆయన పొంది గాడ్ ఆఫ్ ది డ్రీమ్స్గా బిరుదుని పొందిన గ్రాండ్ మాస్టర్ ప్రబోధ అచ్యుత గారు ఈరోజు మనతో ఉన్నారు. వాట్ ఈస్ డార్క్నెస్ మెడిటేషన్? ఇది మన లక్ష్మణుడు, ఇంకా ఇంద్రజిత్, సీతాదేవి, రాముల వారు అందరూ చేశారన్నమాట. దీనివల్ల ఏంటంటే మాస్టర్, నవరాత్రుల్లో ఈ ధ్యానం వల్ల కలిగే ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఉపయోగం ఏదో ఉంటుంది, ప్రయోజనము, ఆధ్యాత్మికత, ఉన్నతి ఏదైనా, అదేంటి? మహిషాసుర మర్దిని అని ఉంది. ఆ టెక్నాలజీ అంటే మహిషం అంటే దున్నపోతు అని. అంటే ఏంటంటే మన లోపల నిజమైన ఆ దేవి శక్తికి మనం కనెక్ట్ అవుతాం. గాడ్ ఆఫ్ ది డ్రీమ్స్ అనే ఒక బిరుదును పొందారు. గాడ్ ఆఫ్ ది డ్రీమ్స్ అనే బిరుదుకు కారణం ఏంటి? అసలు కళల్లో ఏం జరుగుతుంది? ఒక ఎనర్జీ బాల్ క్రియేట్ చేస్తూ వాడికి షేర్ చేయడం, ఆ ఎనర్జీస్తో వాడికి పీడకలలో వస్తే ఒక రకంగా వాళ్ళ పాపకర్మ పోతున్నట్టు హ్యాపీగా ఫీల్ అవ్వాలి తర్వాత కదా. డెఫినెట్లీ. అంటే సాధకులకు పీడకలలు వస్తే అవి కర్మలు తొలగించే కార్యక్రమాలు. మామూలు వాళ్ళకు పీడకలలు వస్తే అవి వాళ్ళు మామూలు ప్లేసెస్కి అటువంటి పుణ్య ప్రదేశాలకు మీరు మెడిటేషన్లో గమనించిన తేడాలు, ఏ క్షేత్రాలు తిరిగారు? నాకు రిషికేష్లో వశిష్ఠ గుహలో వన్ ఆఫ్ ద ఎనర్జెటిక్ ప్లేస్ అన్నమాట. అది ఆ ఎనర్జీ ప్లేస్ ఎలా ఉంటుందని అత్యంత శక్తివంతమైన ప్రదేశం ఘాట్స్. అందులో మణికర్ణిక, కేదార్నాథ్ ఘాట్స్లో మీ ఎక్స్పీరియన్స్? కొంతమంది ఫారినర్స్ ఆ వాటర్ చూసి చేయలేదు, కానీ నేను ఒక టెస్ట్ చెప్పాను అనమాట. ఒక టెస్ట్ ఉంటుంది, ఈ టెస్ట్ చేయండి. ఒక టవల్ తీసుకోండి, టవల్ కానీ కచ్చిక కానీ ఏదో తీసుకోండి, వాటర్లో పెట్టండి. పెట్టి మీరు ఇప్పటికీ రాత్రుల్లో అసలు నిద్రపోకుండా ధ్యాన స్థితిలో ఉంటారని విన్నాం. ఎలా సాధ్యం అవుతుంది మాస్టర్ అది? ఇది ఏంటంటే తురియ స్థితి. మనము నడుము వాల్చి నిద్రపోవట్లేదు, కానీ కూర్చుని కళ్ళని క్లోజ్ చేసి ఉంచి అంతర్ముఖం అయ్యి కళ్ళు తెరవకుండా ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళ కళ్ళల్లో శక్తి వస్తుంది అంటారు. ఆ కళ్ళ గంతలు కట్టేసుకుని 3 days ఉండి ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకు ఈ అంతర్గత వెలుగు సాధన వల్ల ఈ 12 రోజుల తర్వాత లేదా మీరు చెప్పే కోర్సెస్ ద్వారా జీవితంలో మార్పు వస్తే ఎలాంటి మార్పు వస్తుంది వాళ్ళకి? మనతోటే మనం ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మెడిటేషన్ ఇప్పుడున్న టైంలో ఎక్కువగా అందరూ వింటుంది, ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంది. ఎందుకంటే విపరీతమైన స్ట్రెస్. అయితే మెడిటేషన్ని లౌకికంగా మన ఉద్యోగాల్లో లేదా జీవితంలో ఎదురయ్యే స్ట్రెస్ నుంచి బయటపడడం కోసం కొంతమంది ఉపయోగిస్తే, అలౌకికమైన విషయాల్ని అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితి కోసం మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత మార్గంగా భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ధ్యాన మార్గం గురించి చెప్పారు. ఈ ధ్యాన మార్గంలో ఎంతోమంది గురువులు వచ్చారు, ఎన్నో విధానాలు ఉన్నాయి. మెడిటేషన్ ద్వారా మిరాకిల్స్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు డాక్టర్లు కూడా ఇంకా బ్రతకరు అనుకున్న వాళ్ళు మెడిటేషన్ ద్వారా బతికిన వాళ్ళు, జీవితాల్లో ఉన్నత లక్ష్యం సాధించిన వాళ్ళు. ఇలా మెడిటేషన్లో జరిగిన మిరాకిల్స్ గురించి చెప్తూ వెళ్తే ఎన్ని రోజులైనా సరిపోదు. దీంతో పాటుగా లూసిడ్ డ్రీమింగ్, దాదాపుగా ఈ పేరు ఎంతమంది వినుంటారో, విన్న వాళ్ళందరికీ తెలుసు. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, కళాకారులు, అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు అద్భుతాలు సృష్టించిన వాళ్ళంతా లూసిడ్ డ్రీమింగ్ ద్వారానే సాధించారనేది చరిత్రలో రాసి మరీ ఉంది. లూసిడ్ డ్రీమింగ్ని ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఆ అనుభూతుల్ని సహజంగా ఆయన పొంది గాడ్ ఆఫ్ ది డ్రీమ్స్గా బిరుదుని పొందిన గ్రాండ్ మాస్టర్ ప్రబోధ అచ్యుత గారు ఈరోజు మనతో ఉన్నారు. 24 గంటలు నిద్రపోకుండా కళ్ళ గంతలు కట్టుకొని కొన్ని రోజుల పాటు నడుమును వాల్చకుండా, ఇవన్నీ మానవ శరీరంతో ఎలా సాధ్యం అనే డౌట్ వస్తుంది. కానీ ఇవన్నీ సాధించిన వ్యక్తి ఎన్నో దేశాలు తిరిగి ఎంతోమందికి డార్క్నెస్ మెడిటేషన్లో ట్రైనింగ్ ఇస్తూ మిరాకిల్స్ని వాళ్లే రుచి చూసేలాగా చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన మాటల్లో ఆయన అనుభూతులన్నింటినీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నమస్తే మాస్టర్. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు ఇక్కడ ఉండడం. ముఖ్యంగా నేను అనేక మందిని ఇంటర్వ్యూ చేస్తూ వచ్చాను. లూసిడ్ డ్రీమింగ్ అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, నేను పుస్తకాలు చదివిన సందర్భాల్లో కూడా అది సాధించారని. ఇవాళ గాడ్ ఆఫ్ ది డ్రీమ్స్గా మీరు బిరుదును కూడా పొందారు. కోట్లాది రూపాయల ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. యుఎస్ అందరికీ డ్రీమ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళి ప్యాకేజ్ చేయాలని. ₹1,00,00,000 పైగా ప్యాకేజ్, జాబు 3 సంవత్సరాలు చేసి వదిలేసి ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో హిమాలయాలు, కాశీ అన్నింటిలో సాధన చేసి వచ్చారు. ఇదంతా ప్రయాణం మాట్లాడదాం. కానీ అసలు ఎందుకు అందరు కలలుగానే ఒక విదేశాలు, ఒక అందమైన ఉద్యోగం వదిలి ఇటువైపు రావాలనిపించింది? మనకు ఎప్పుడైతే తినడానికి ఉండడానికి సరిపోయింది అనిపించినప్పుడు మనకు తర్వాత మనకు నచ్చింది ఏంటని చూస్తాం. సో నాకు అన్నిటికన్నా ఇష్టమైంది మెడిటేషన్ చేస్తూ
మనము ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలి అని నాకు ఆ క్లారిటీ చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. అంటే మానవ జన్మలో సర్వోత్కృష్టమైనది ముక్తి పొందడం చిన్నప్పుడు 3rd క్లాస్లో చదివాను. ముక్తి అంటే మీనింగ్ తెలియనప్పుడు. సరే అదేంటి అని కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటే స్థితప్రజ్ఞత మన భగవద్గీతలో చెప్పుకున్నట్టుగా మరి అది పొందాలి, దీనిపైన ఎక్కువ రీసెర్చ్ చేయాలనిపించింది. అనిపించిన తర్వాత మరి అప్పటికి నేను జాబ్ 7 years చేశాను, అమెరికాలో కూడా చేసిన తర్వాత ఇంకా మనకు అనిపించింది అనమాట. అంటే కొంచెం ఓకే, ఉండడానికి తినడానికి లైఫ్ లాంగ్ ఉండేట్టుగా కొంచెం ఫెసిలిటీస్ అరేంజ్మెంట్ అయిపోయాయి, మన గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే అనిపించిందో అప్పటి నుంచి ఇప్పుడు మనము ఏదైతే నేర్చుకున్నామో ఏదైతే పొందామో అందరికీ కూడా టీచ్ చేయాలని, ఇంకా ఎక్కువ మెడిటేషన్ చేయాలనిపిస్తుంటుంది నాకు. అది ఎంతసేపు చేస్తే అంత చేయాలని అనిపిస్తుంది అనమాట. అలా అనిపిస్తూ నేను సాధన చేసుకుంటూ అలానే కొంత టైము మా నాన్నగారు చిన్నప్పుడు ఒక కథ చెప్పారన్నమాట. సాధన చేసుకుంటూ కొంత మనం సేవ చేస్తే 2 కాంబినేషన్ బాగుంటుందని. నేను మెయిన్గా ఎక్కువ సాధకుడిని అనమాట. ఓకే, మీరు సాధారణంగా డబ్బులు తీసుకుంటారు, మీరు ఫ్రీ సర్వీస్. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యా అక్కడ. ఈ మధ్య స్పిరిచువాలిటీ కూడా బిజినెస్ అయిన క్రమంలో మీరు ఇప్పుడు నవరాత్రులకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్తో సహా అని విన్నాము. దాని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. కంపల్సరీ ఆడియన్స్ అందరూ కూడా వినాలి. మీ మెడిటేషన్లో ఫ్రీగా ఉంది కనుక ఎలాగో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ మెడిటేషన్ డార్క్నెస్ మెడిటేషన్ అనేది డార్క్నెస్ నుంచి బయటపడేసేది మెడిటేషన్. బట్ వాట్ ఈస్ డార్క్నెస్ మెడిటేషన్? నవరాత్రి అప్పుడు మెయిన్గా కాళికాదేవి అంటాం. కాళీ అనగానే అంటే డార్క్నెస్, అంటే ఒక విధంగా డార్క్నెస్ అని వస్తుంది, ఇంకో విధంగా అంటే టైం అని కూడా, కాలము, 2 మీనింగ్స్ వస్తాయి. సో మనం ఏంటే ఈ తమసోమ జ్యోతిర్గమయ అని కూడా ఈ ప్రోగ్రామ్కి పేరు పెట్టాం అనమాట. అంటే చీకటి నుంచి కాంతి వైపు ప్రయాణం అని. ఫస్ట్ మనం కళ్ళ గంతలు కట్టుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? ఏమీ కనిపించదు. కళ్ళు మూసుకున్నప్పుడు చీకటే ఉంది. అక్కడి నుంచి చేస్తుంటే కొన్ని రోజుల్లో వాళ్ళకి లోపల కాంతి పెరుగుతుంది అనమాట. ఎందుకు పెరుగుతుంటే సైంటిఫిక్గా ప్రాబ్లీ ఆ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ కాంతి ఫస్ట్ అంటే ఏదో చిన్న మినుగు పురుగో లేకపోతే నక్షత్రం లాగా అలా కనిపిస్తూ, తర్వాత క్యాండిల్ లాగా కనిపిస్తూ, తర్వాత ట్యూబ్ లైట్ లాగా కనిపిస్తూ, ఇంకా బ్రైట్ సన్ లాగా అలా ఆ కాంతి పెరగడము, అది వాళ్ళకి ఆ చక్కటి అనుభూతిలో రావడము, దాని ద్వారా కూడా వాళ్ళ లైఫ్లో కూడా తర్వాత చాలా ఆనందం పెరగడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. లాస్ట్ టైము ఇలానే 10 days 11 days అలా నవరాత్రి అప్పుడు దశమి కదా, ఆ 10 days ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకున్నప్పుడు చాలామంది కూడా ఇందులో ఫస్ట్ ఏమవుతుందంటే కొన్ని రోజులు మన బాడీ బాగా ఒక 2-3 రోజులు బాగా కూర్చున్నప్పుడల్లా నిద్రలాగా అలా కూర్చొని నిద్రపోతున్నట్టే ఉంటుంది. ఫస్ట్ బాడీలో మనకు నిద్ర ఎక్కడైతే నిద్ర లోన్ తీసుకుంటుందన్నమాట. మనకు రోజు 8 hours నిద్ర కావాలి కదా, 6 hours 7 hours నిద్రపోతే కొంచెం అప్పు ఉందన్నమాట. అప్పన్ని తీసేసుకోవాలి బాడీ. ఫస్ట్ 2-3 రోజులు బాగా నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది అనమాట, మత్తుగా ఉంటుంది. తర్వాత ఒక 2-3 రోజులు ఆలోచనలు బాగా వస్తాయి. ఇదేంటబ్బా నేను ఇంత ఆలోచిస్తానా, అసలు ఇదేంటి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి అంటే ఉంటుంది. అప్పుడు ఏంటంటే మైండ్ షార్ప్ అవుతుంది, మైండ్కి ట్రైనింగ్ అవుతుంది అనమాట. ఆలోచనలు వస్తూ ఒక్కోసారి మామూలుగా కన్నా కూడా నాకు ఇన్ని ఆలోచనలు మామూలుగా ఇక్కడ కూర్చొని ఇంత వస్తుంది ఏంటో అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఒక 10 మంది బాక్సర్స్ గుద్దుతుంటే మనకు దెబ్బలు తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అప్పుడే కొన్ని రోజులు తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత స్ట్రాంగ్ అవుతాం. వాళ్ళు కొడుతున్నా మనకు దెబ్బలు తాకు. అలా స్ట్రాంగ్ అయిన తర్వాత ఓకే ఇది నా ఇల్లే, మీరు వెళ్ళిపోండి అని చెప్తే మన లోపల మన అసలైన స్వరూపం ఏంటి, మన లోపల మనం కళ్ళు మూసుకున్నది మనతో మనం టైం స్పెండ్ చేయాలి. కానీ అక్కడికి ఏమైంది, మన రకరకాల ఆలోచనలు వచ్చేసి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అప్పుడు మనం స్థిరం అవుతాము. అప్పుడు ఏంటి నెక్స్ట్ ఆనందం రావడం స్టార్ట్ అవుతుంది. ఒక 6 days తర్వాత ఆనందం రావడం స్టార్ట్ అవుతుంది. ఇది జనరల్గా అందరికీ యావరేజ్గా జరుగుతుంది. కొంతమంది ధ్యానం యొక్క ప్రాక్టీస్ ముందే ఉందనుకోండి, వాళ్ళకి కొంచెం ముందే వస్తుంది అన్నమాట. అంటే పూర్వజన్మ ప్రారంధం వాళ్ళ సంస్కారం అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది కనుక దీనివల్ల ఈ దసరా ముఖ్యంగా మా గురుగారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్పింది అంటే మరి దేవి మరి ఏం చేసి మహిషాసుర మర్దిని అన్నారు. అంటే మహిషం అంటే మన దున్నపోతు అనమాట. అంటే మన లోపల బద్ధకాన్ని మనం తొలగించాలి. ఎలా తొలగించాలి అంటే మనం వీలైనంత ఎక్కువగా ధ్యానం చేయాలి. ఆ టైంలో నడుము వాల్చుకుని పడుకోవడం కన్నా కూడా కూర్చుని ఎక్కువ ధ్యానం చేస్తూ రాత్రిపూట వీలైనంత వరకు ఎక్కువ ధ్యానం చేస్తూ ప్రయత్నించాలి. అఫ్కోర్స్ నడుము వాల్చిన అది తప్పదంటే శరీరము మనసు సపోర్ట్ చేస్తేనే చేయగలుగుతాము. బట్ ప్రయత్నించాలన్నమాట. ప్రయత్నిస్తే మనమే మహిషాసుల మధ్యలాగా మన లోపల మన బద్ధకాన్ని తొలగించుకుని మనమే ఆ దేవి స్వరూపంతో కంప్లీట్గా కనెక్ట్ అవుతామని ఆ ఇంటెన్షన్తో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. మాస్టర్, మామూలుగా యూనివర్స్లో వచ్చే ప్రతి పండుగ మన హిందూ ధర్మంలో అది ఊరికే ఈ నెల ఇలా వచ్చేది కాదు, అది మాసాల ప్రకారం. ఇప్పుడు నవరాత్రులు మొన్న గ్రహణం వచ్చింది. గ్రహణం సమయంలో మంత్రం చేసుకునే వాళ్ళు మంత్రం, లేదంటే మేనిఫెస్ట్ చేయమని కూడా చెప్పారు. రకరకాల విశ్వశక్తులు అప్పుడు యాక్టివ్ అవుతాయని. ఈ నవరాత్రుల్లో విపరీతమైన శక్తి యాక్టివ్ అవుతుందని, మన చుట్టూ ఉన్న ప్రతి అణువు దైవమయం అవుతుందని అంటాం. ఈ 9 రోజుల్లో ఈ 9 రోజులు పవర్ఫుల్, మెడిటేషన్ పవర్ఫుల్. ఒక 2 పవర్ఫుల్వి జరిగినప్పుడు
జరిగే మిరాకిల్స్ ఎలా ఉంటాయి? ఎస్. సో ఇక్కడ ఏంటంటే 1000 మందితో మనము ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అలానే ఇందులోపల మరి అంటే ఒకరు మెడిటేషన్ చేస్తే ఏదైతే పవర్ ఉందో ఒక 100 మంది చేస్తే 100 రెట్లు శక్తి పెరుగుతుంది. అందులోపల మరి ఎంతోమంది ఎన్లైటెన్ పర్సన్స్ వస్తారన్నమాట. ఎంతో హిమాలయ నుంచి గురువు లాస్ట్ టైం సిద్ధ యోగి గురువు గారు కూడా వచ్చారు. ఆయన కూడా వచ్చి చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నమాట, మంచి ప్రోగ్రామ్ జరుగుతుందని. తర్వాత ఇక్కడ ఏంటంటే ఎంతోమంది మరి ఈ రాత్రుల్లో నిద్రను ధ్యానంగా మార్చుకునే సాధన నేను ఒక 10,000 మందికి నేర్పించాను అనమాట. దీనివల్ల ఏంటి అంటే మనము ఈ వాచ్ మీరు కూడా ఏంటి యాపిల్ వాచ్ అని, ఏ వాచ్ అది? నార్మల్ వాచ్ కదా. ఓకే, ఏ వాచ్లో అయినా కానీ డిజిటల్ వాచ్లో మనకు నిద్ర చూపిస్తుంది అన్నమాట, స్లీప్ అవర్స్ చూపిస్తుంది. అయితే యాపిల్ వాచ్లో అంటే డైలీ యావరేజ్గా 6.5 అవర్స్ పడుకుంటున్నారు ప్రపంచం మొత్తంలో అని. 6+ అవర్స్ పడుకుంటున్నారు, 7 అవర్స్కు దాటట్లేదు. అందులోపల నిద్ర గాఢ నిద్ర పర్సంటేజ్ వచ్చేసి 13% వస్తుందంట. అంటే 49 నిమిషాలే గాఢ నిద్ర ఉంది. అంటే మరి మనకు చిన్నపిల్లలేమో 3 గంటలు గాఢ నిద్ర ఉంటుంది. అందుకే వాళ్ళ మెమరీ పవర్ కానీ వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళు ఎప్పుడు హాహా నవ్వుకుంటూ ఉంటారు. మనకేంటి ఈ కూర్చుని మనం ఈ ధ్యానానికి నిద్రకు ఒక లింక్ చేస్తాను అనమాట నేను. ఇది ఏన్షియంట్ ప్రాక్టీస్, మధ్యలో వెళ్ళిపోయింది. ఇది మన లక్ష్మణుడు, ఇంకా ఇంద్రజిత్తు, సీతాదేవి, రాముల వారు అందరూ చేశారన్నమాట. ఓకే, ఇది ప్రాక్టీస్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనము రాత్రుల్లో నడుము వాచి పడుకోవడం కాకుండా అడవిలో నడుము వాచి పడుకుంటే సేఫ్టీ ఉందని చెప్పేసి లక్ష్మణుడైనా, రాముల వారైనా, సీతాదేవి అయినా కూర్చుని ధ్యానం సాధన చేసేవారు. సీతాదేవి లంకలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా అశోకవనంలో కూడా తను కూర్చునే ఉంది అనమాట, ఎప్పుడు నడుము వాల్చలేదు. లక్ష్మణుడు నిద్ర జయించారు అంటే ఇదేనా? ఇది ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఇంద్రజిత్తును కూడా ఎవరు జయించలేరు అనమాట. ఓన్లీ ఎవరైతే మరి ఇంద్రజిత్తు 13 సంవత్సరాలు నిద్రను జయించి తను కూడా సాధన చేశాను. ఇంద్రజిత్తు వాళ్ళ వైఫ్ కూడా. మరి ఎప్పుడైతే మరి లక్ష్మణుడు 14 సంవత్సరాలు, ఒక 1 year ఎక్స్ట్రానే ఉందన్నమాట. కాబట్టి ఆయన నిద్రను చేయించడానికి అతనికన్నా ఎక్కువ నిద్ర చేయించి ఉన్నాడు కాబట్టి అతను మాత్రమే తను కొట్టగలిగే కెపాసిటీ ఉంటుందని అదొక మనం క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో దీనిలో ఒక పవర్ వస్తుంది, అంటే శక్తులు జాగృతం అవుతాయి. ఓకే, సో అయితే ఏంటి, మనం కూర్చునే ఉండాలి కానీ గాఢ నిద్ర కన్నా లోతైన స్థితికి వెళ్ళాలి. మన శరీరం నిద్రపోవాలి కానీ మనము మనసు శాంతంగా ఉన్న ఆలోచన లేకుండా ఉంటుంది, కానీ మనం ఆత్మ లెవెల్లో మనం జాగృతమై ఉంటాం. ఇదే అన్ని శాస్త్రాల సారం, ఇదే తురియ స్థితి అని చెప్పారు. నిద్రలోన పరమ సుఖం ఉన్నది అని కంచి పరమాచార్యులు చెప్పారు. ఇవన్నీ కూడా మనం రీసెర్చ్ చేస్తూ అది అక్కడ ఇలా గుడాకేశ సాధన చేసిన వాళ్ళు చాలామంది, అక్కడ ఎన్లైటెన్ పర్సన్స్ ఎంతోమంది వస్తారనమాట. తర్వాత మరి అంత చక్కగా ఇంకా మ్యూజిక్ మనం యాడ్ చేస్తాం అనుకో మెడిటేషన్కి, ఇంకా ఎనర్జీస్ బాగా పెరుగుతాయి. ఒక 3 times మెడిటేషన్ ఎనర్జీస్ పెరుగుతాయి. అలానే మరి ప్రోగ్రామ్ కూడా జరిగేది కూడా ఆల్రెడీ ఒక స్పిరిచువల్ ప్లేస్లోనే, కన్హాశ్రమంలో జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు మెడిటేషన్ చేసే ఆ హాల్లోనే జరుగుతుంది. అద్భుతమైన ప్రదేశం అది. ఎస్ అండి. మీరు 35 గంటలు అసలు ఆపకుండా చేశారని, కొన్ని 100 గంటలు నడుము వాల్చకుండా చేశామని విన్నాం. ఎలా సాధ్యం మాస్టర్ అసలు అలా? ఇది అంటే విత్ ప్రాక్టీస్. అంటే ఫస్ట్ ఒక 3 hours కూర్చోవడము, తర్వాత 4 hours కూర్చోవడము, అంటే స్లోగా ప్రాక్టీస్ చేస్తూ, అంటే చాలా సిస్టమేటిక్గా నిదానంగా. అలానే గోల్ కూడా పెద్ద గోల్స్ పెట్టుకోవడం అన్నమాట. అలా పెట్టుకుంటూ ఇంకా 10 days ప్రోగ్రామ్స్, విపස්සనా ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే 10 days ఉంటాయి కదా. ఆ తర్వాత ఇంటికి వచ్చి 21 days చేసుకోవడము, తర్వాత రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తూ స్లోగా పెంచుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు నాకు ఒక విషయం, నేను పర్సనలే కన్నా మా కోసం మీరు కొన్ని రివీల్ చేయాలి. ఒక 2-3 గంటలు మెడిటేషన్ చేసిన వాళ్ళే మనకు కనిపించే 3 dimension కాకుండా ఇంకో అనదర్ డైమెన్షన్ కొంచెంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇన్ని గంటల డెప్త్ మెడిటేషను, హిమాలయ సాధన, కాశీ లాంటి ఒక అద్భుతమైన ప్రదేశాల్లో సాధనతో మీరు ఖచ్చితంగా ఈ కనిపించే భౌతిక నేత్రానికి అతీతంగా ఏదో చూసుంటారు. మీకు ఏవైనా అటువంటి అద్భుతాలు మానవ సహజంగా జరగనివి, చూడలేనివి మీరు ఏమైనా చూసుంటే మాతో షేర్ చేస్తారా? ఎస్ అండి. యాక్చువల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. అంటే ఇదేంటి మా గురు పరంపర అని అనుకోవచ్చు. మా గురువు గారు చెప్పిందంటే ఏది అతీంద్ర శక్తులు మనము ప్రదర్శించాల్సిన అవసరం లేదు, చెప్తే మనకు లైన్లు కట్టేస్తారు కాబట్టి జనాలు మన సాధన పోతుంది అనేసి క్లారిటీగా ముందే చెప్పారు. కాబట్టి ఏమైనా చాలా పవర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎన్నో రకరకాలు చూడాలి, అన్నీ అవుతూ ఉంటాయి. కానీ అన్నిటి నమస్కారం తర్వాత అండి.
ఇప్పుడు వద్దు అని చెప్పి పంపించలేదు. నాకు మనం ఏంటంటే టీచర్స్గా ఉందాము, మెడిటేషన్ ఏదైనా టీచ్ చేద్దాం, ఎవరికైనా వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళకు వస్తాయి, వాళ్ళకి నేర్పిద్దాము, వాళ్ళని కూడా మనం మీరు చేయండి టీచ్ చేయండి అంతే, అక్కడి వరకు చెప్దామని క్లియర్గా క్లారిటీగా. పతంజలి మార్గమైనా అదే, బుద్ధుడి మార్గం, బుద్ధుడు కూడా ఏం పవర్స్ చూపించలేదు, అలానే మరి మా గురువులు కూడా. గొప్ప గురువులు ఎవరు నిజంగా ఎవరు చూపించరు. రామకృష్ణ వారి కథలో కూడా అంతే కదా, ఆయన్ని నువ్వు వెళ్ళు వివేకానంద, నువ్వు వెళ్ళి అడుగు అమ్మ, నువ్వు నేనెందుకు అడుగుతాను అంటాడు. కాకపోతే ఒకటి మాత్రం ఏంటంటే మనము చెప్పుకునేది ఏంటి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మందికి ఆత్మజ్ఞానం అంటే ఎప్పుడు సచ్చిదానంద స్వరూపం, అంటే ఎప్పుడు ఆనందంగా ఉండే విద్య నేర్పించడం, దానిపైన ఫోకస్ చేస్తాను అనమాట. అంటే కోపాన్ని, భయాన్ని, బాధను జయించడం స్థితప్రజ్ఞ. అలా స్థితప్రజ్ఞని మనం ఎంతమందిని తయారు చేస్తాం, అదే నా ఇంటెన్షన్ అనమాట. అదే ఎందుకంటే అన్ని పవర్స్ కన్నా కూడా హయ్యెస్ట్ పవర్ ఏంటి అంటే, అన్ని గొప్ప ఏంటంటే అన్ని శాస్త్రాలు, అన్ని గురువులు చెప్పేది అంటే, ఎన్ని అతీంద్రియ శక్తులు ఉన్నా అవంటే కోపము జయించలేని వాడు ఆ శక్తిని ఉపయోగించి దుర్వినియోగమే చేస్తున్నాడు, బాధను జయించలేని వాడు ఏదో దుర్వినియోగం చేస్తున్నాడు. కాబట్టి అదే అన్నిటికన్నా గొప్ప అతీంద్రియ శక్తి అదే అనమాట. అదే నేను నేర్పిస్తున్నాను, చాలా మంది పొందారు. మీరు అంటే సాధన రహస్యాలు అడగడం నాకు ధర్మం కాదు, చెప్పరు మీరు, కానీ కొన్ని డౌట్స్. చాలా మంది దేవుడు లేడు, ఇక కనిపించేదే, ఇంతకు మించి చచ్చిపోయిన తర్వాత ఇంకో లోకం లేదు, అసలు ఇది లేని ఇంకో డైమెన్షన్, ఇవన్నీ పుక్కిట పురాణాలు అంటారు. మీ అనుభూతుల రీత్యా మీరు ఏం చెప్పకండి, ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా అంటే అది ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది. నా ఎక్స్పీరియన్స్లో ఉన్నాయని నేను చెప్తాను. అనదర్ డైమెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవునండి. అలాగే మనం సాధన చేస్తుంటే ఏదైనా అనుకుంటే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అరే నేను మెడిటేషన్కి వెళ్ళిన తర్వాత నేను ఇలా కావాలనుకున్నా, ఇది వచ్చింది, అది చూసాను, అది నా దగ్గరకు వచ్చిందని. ఇంత సాధనలోకి వెళ్ళాక మీరు ఏవి లౌకికం కోరుకుంటే మీరు అమెరికాలోనే ₹1,00,00,000 ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. బట్ పాపం ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్కైనా చాలా మందికి ఇంకా లౌకిక ఈ సాంసారిక బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవాలంటే మీరు మేనిఫెస్టేషన్ గురించి కూడా చెప్తున్నారు, లూసిడ్ డ్రీమింగ్ గురించి చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పటి వరకు సాధ్యం అవుతాయి? తర్వాత ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉంది, ఇప్పుడు మోస్ట్ స్ట్రెస్ ఉంది ఎవరికైనా అంటే వాళ్ళకి. వెళ్ళగానే హెచ్ఆర్ టార్చరు, మేనేజ్మెంట్ టార్చరు. నేను వెళ్ళగానే నేను ఏది చెప్తే అది వాళ్ళు వినాలి, నాకు వర్క్ ప్రెషర్ ఉండద్దు, నేను వెళ్ళిన చోట నా మాట వాళ్ళు వినేటట్టు ఉంటే బాగుండు, అంటే స్ట్రాంగ్ ఆరా ఉండాలి. ఇవన్నీ మెడిటేషన్తో సాధ్యమా, ఎలా? ఎస్ అండి. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు ఎవరైనా కానీ. అంటే మనము ఎప్పుడైనా చూస్తే మనం కూడా ఒక వీకెండ్లో చాలా చక్కగా ఎక్కువ పడుకున్నాం అనుకోండి, మనకు బాగా రిలాక్స్ అయిపోయి, అంటే మనం వీక్ డేస్లో ఒక్కోసారి పడుకోవడానికి టైం లేకున్నా కానీ వీకెండ్లో సాటర్డే సండే ఒక ఎక్స్ట్రా పడుకుని, ఒక 2-3 సార్లు ఎక్స్ట్రా పడుకుని 2-3 గంటల్లో 4-5 గంటలు పడుకుంటే ఒక నెక్స్ట్ డేకి మండేకి వచ్చేసి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది, ఎనర్జీస్లో డిఫరెన్స్ అనిపిస్తుంది. అలానే అంటే ఆ ఎనర్జీస్ బాగున్నాయి అనుకోండి, మన పనులు కూడా ఫాస్ట్గా అవుతున్నాయి. ఒక్కోసారి ఎన్నో రోజుల్లో ఒక 4-5 గంటల్లో చేయాల్సిన పని హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుంది. అంటే ఏంటి, ఎనర్జీ పెరిగిందని అర్థం కదా. సో అలానే అంటే మనకు ఇలా శక్తి బాగా పెంచుకోవడానికి ఇది నిద్ర ద్వారా వచ్చే శక్తి అంటే కొంత లిమిటేషన్ ఉంటుంది, ఎప్పటికైనా కొంతవరకే పెరుగుతుంది. అంతకన్నా ఎక్కువ నిద్రపోయినా వారికి బద్ధకం వచ్చేసి 10 గంటలు నిద్రపోతే అది అనారోగ్యం అని చెప్తున్నారు డాక్టర్స్. అంటే మనకి నిద్ర లోపల శక్తి ఉన్నప్పుడు, నిద్ర ప్రియులము, మనం ఎంత బాగుంది నిద్ర, మనకి ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఎవరు ఎంజాయ్ చేయరని నిద్ర లోపల చాలా ఆనందం ఉంది అని అందరికీ తెలుసు. ఓకే, అందుకే అలారం పెట్టుకుని మళ్ళీ కొంతసేపు ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు పడుకుంటా, ఎవరైనా లేపిన మా అమ్మ 2 నిమిషాలు మమ్మీ అని పడుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఆనందం ఉంది ఎక్కడైనా. అయితే ఆ ఆనందము కొంతవరకే ఉంటుంది, అది దానికి ఎక్కువ పొందలేము. మీరు ఒక టైం తర్వాత కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇంతకన్నా నీకు లేదు, నీ భాగ్యం లేదు అన్నాడు కదా. 8 అవర్స్ అంటే 8 అవర్స్, లేకపోతే మ్యాక్సిమం 10 అవర్స్, అంతకన్నా నువ్వు పడుకోవడం లేదు. ఇక్కడ ఏంటి, మా శక్తి పెరగాలంటే ఎలా? అప్పుడు ధ్యానం వచ్చిందనమాట. ధ్యానం అనేది నిద్రకు ఎక్స్టెన్షన్. మనం ధ్యానం చేస్తుంటే ఇంకా చాలా మనము ఆ నిద్ర అంటే కూర్చుని నిద్రపోవడం అంతే. ధ్యానం అంటే ఇంకేదో లేదు, అంటే కూర్చుని నిద్రపోవడం అనే దాంతో బేసిక్గా అది కూడా అనుకోవచ్చు అనమాట. ఏంటి, శరీరం రిలాక్స్ అవుతే మైండ్ కూడా నిద్రపోతున్నాం కూడా థాట్లెస్ స్టేజ్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం కూర్చుంటున్నాం కాబట్టి అవేర్నెస్ ఉంటుంది, స్పైన్ స్ట్రైట్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా అవేర్నెస్లోని మన లోపల ఏమేం చేంజెస్ అవుతున్నాయని గమనించే ఆ తత్వం వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు ఇంకా శక్తి బాగా పెరుగుతుంది. నిద్ర లోపల మినిమం కొంతవరకే శక్తి పెరుగుతుంది. మనకు 100% కెపాసిటీ ఉందనుకోండి, నిద్ర ద్వారా ఎంత నిద్రపోయినా 70% మాత్రమే ఎనర్జీస్ వస్తాయి. సో కూర్చుని ధ్యానం చేస్తే 70 to 100% వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు మన ధ్యానంలో ఆలోచనలు వస్తాయి, ఆలోచన కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద ధ్యాస, మళ్ళీ కట్ చేసి శ్వాస మీద ధ్యాస 10 సెకండ్లు పెట్టినప్పుడల్లా 2-3 శ్వాసలు గమనిస్తాం, అంటే ఒక 10 సెకండ్లు అలా పెడుతున్నప్పుడల్లా 70% నుంచి 71, 72, 73 అలా 100% ఎనర్జీ. ఎప్పుడైతే 100 దాటిందో దాని ఆరా, మన శక్తి క్షేత్రం విస్తరణ, అప్పుడు నవ్వు వస్తుంది అనమాట. అంటే మనకు అప్పటి నుంచి చిరునవ్వు లోపలించి ఉదయిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆరా ఇలా పెరుగుతుందో మన ఆరా లోపల ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా, అంటే ఆటోమేటిక్గా ఎవరైతే
లాఫ్టర్ ఈజ్ ఏ కంటేజియస్ అంటారు అనమాట. ఒకరు నవ్వుతే ఇంకోళ్ళు ఆపుకోలేరు. అవును అవును అట్లంటే మనము ఆరా మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ మన ఆరాలోకి రాగానే ఎదుటి వాళ్ళకి కూడా ఒక మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టాలనిపించదు. చాలా మందికి నా దగ్గర మెడిటేషన్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఒక 3 years నుంచి చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ భర్త ఎంతో నన్ను హింసించడము, చాలా ఇబ్బంది పెట్టడము, తిట్టడము అలా చేసేవాళ్ళు ఉన్నాక నేను ధ్యానం చేస్తూ సరిగా రెగ్యులర్గా ధ్యానం చేస్తున్న తర్వాత నా భర్త మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు, చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు, చాలా ప్రేమించడం స్టార్ట్ చేశారు అనేది. ఎందుకంటే ఆటోమేటిక్గా మన లోపల చేంజ్ వచ్చినప్పుడు మన అవుట్ సైడ్ కూడా చేంజెస్ వస్తాయి అన్నమాట. ఎదుటి వాళ్ళు కూడా మనల్ని చూసి ఆటోమేటిక్గా మనకు తగ్గట్టుగా ప్రవర్తించడం స్టార్ట్ చేయడం. అది నేను అంటే మన ఎక్స్పీరియన్స్తో మనం గమనించవచ్చు. మనం ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉన్నామో ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా సెన్స్ చేస్తారు, వాళ్ళ లోపల సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, మనతో వచ్చి పీస్ఫుల్గా మంచిగా మాట్లాడాలనిపిస్తుంది. మెడిటేషన్లు ఎక్కువ ఉన్న వాళ్ళు అందుకే నాట్ ఓన్లీ మనుషులు, పాములు, రమణుల వారైతే పాములతో పులులతో కూడా సంభాషించేవారు, అవి ఏమనకుండా ఆయన దగ్గర సాధు జంతువుల్లాగా ఉండేవి అంటారు. అంత ఎఫెక్ట్ ఉంటుంది కదా మాస్టర్. చాలా అండి, డెఫినెట్లీ. అండ్ మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగారు, పెద్ద పెద్ద ప్రదేశాలు చూసి వచ్చారు. ముఖ్యంగా గాడ్ ఆఫ్ ది డ్రీమ్స్ అనే ఒక బిరుదును పొందారు. గాడ్ ఆఫ్ ది డ్రీమ్స్ అనే బిరుదుకు కారణం ఏంటి? అసలు కళల్లో ఏం జరుగుతుంది? నేను ఒకసారి ఒక గ్రాండ్ మాస్టర్ని అడిగాను అనమాట, అంటే డ్రీమ్స్ మరి చాలా ఇంపార్టెంటా? డ్రీమ్స్ అంటే భగవంతుడు రాసిన ఉత్తరాలు లాంటివి చదివి అనాలిసిస్ చేసుకుంటే మనకి లైఫ్కి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఎక్కడో విన్నాము. మరి ఇది నిజంగా దానిపైన ధ్యాస పెట్టి బాగా ఫోకస్ చేసి నేను ఏమైనా మిస్ అవుతున్నానా, అది ఫోకస్ చేయాలా అని అడిగాను అనమాట. తను అన్నారు, ఏం పర్వాలేదు, జస్ట్ టేక్ ఇట్ ఈజీ, నీకు చేయాలనిపిస్తే చేయి, లేకపోతే లైట్ తీసుకొని క్యాజువల్గా చెప్పామన్నమాట. కానీ ఆటోమేటిక్గా వదిలేసాను. కానీ తర్వాత నేను ఎలా అయితే రాత్రంతా మెడిటేషన్లో కూర్చోవడం వల్ల నాకు ఇంకా ఆటోమేటిక్గా ఒక విద్య స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎలా అంటే అసలు నేను 2004 నుంచి నేను నైట్లో మెడిటేషన్ కూర్చోను. అంతకుముందే ఒక 1 year ముందే 2003 నుంచి ఒక చిన్న టెక్నిక్ ఉందన్నమాట. ఆ టెక్నిక్ అంటే ఒక 5 నిమిషాలన్నా మెడిటేషన్ చేసే పడుకునేవాడిని. అంటే అప్పుడు నడుము వాచి పడుకునే టైంలో అయితే నేల మీద సన్నటి దుప్పటి వేసుకుని, కటిక నేల మీద, అంటే మన ఫ్లోర్లో టైల్స్ ఉంటాయి కదా, సన్నటి దుప్పటి వేసుకుని పడుకుంటే నాకు పరుపు మీద పడుకున్నాం కన్నా ఆ సన్నటి దుప్పటి వేసుకుని పడుకుంటే నాకు అంటే నా శరీరానికి మంచిగా ఉంటుందని నాకు అర్థమైంది. పరుపు మీద పడుకుంటే 8 to 10 hours పడుకుంటే కానీ నాకు నిద్ర సరిపోయేట్టు అనిపించదు. ఫ్లోర్ మీద అనుకో 4 to 6 hours అయినా సరిపోయేది. అంటే ఆటోమేటిక్గా బాడీలో ఎనర్జీ లెవెల్స్ అలా ఉండేది అన్నమాట. అది ఎవ్రీబడి, నేను అందుకే చెక్ చేసుకొని మీకు ఏది బెస్ట్ అయితే, అంటే కొంతమందికి ఏమి ఇలా ఇష్టం, కొంతమంది పరుపు మీదే బెస్ట్ అంటారు, ఎవరికి. నాకు అలా బెస్ట్ అనిపించేది. అలానే పడుకుని ఒక 10 o'clock 11 o'clock పడుకుంటే ఒక 2-3 hours తర్వాత 1 o'clock 2 o'clockకి కొంచెం అటు తిరిగి పడుకోవాలనిపించింది. ఎప్పుడైతే అటు తిరిగి పడుకున్నానో అంతే, అప్పటి నుంచి నాకు ఇంకా కళలు స్టార్ట్ అయ్యాయి. కళలు కానీ దాన్ని ఇంకా అడ్వాన్స్ కళల కన్నా నెక్స్ట్ లెవెల్ అంటే సూక్ష్మ శరీరం అంటారు. ఎందుకు సూక్ష్మ శరీరం అంటారు? కళ లోపల నొప్పి గిచ్చితే నొప్పి ఉండదు. ఇక్కడ అంటే సూక్ష్మ శరీరం అంటే అక్కడ గిచ్చిన అంటే అన్ని పంచేంద్రియాలు పనిచేయడం, అహము అంటే నేనున్నాను తత్వము, మన సెన్స్, బుద్ధి పనిచేయడం. ఓకే, ఈ 7 పనిచేస్తుంటే దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనకంటే ఇంటెలిజెంట్గా అసలు ఏం జరుగుతుంది అంటే క్లియర్గా గుర్తుంటుంది, ఏం జరగాలి, ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అప్పటికప్పుడు, ఎందుకంటే బుద్ధి కూడా పనిచేస్తుంది. అలానే 5 senses క్లియర్గా పనిచేస్తుంది. ఎంత పనిచేస్తుంది అంటే ఇక్కడ మన నిజ జీవితంలో ఎంత బాగా పనిచేస్తుందో అంత క్లియర్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కళ లోపల చీకటిగా మసగ్గా కానీ ఈవినింగ్ పూట కానీ అలా రూమ్లో కానీ ఉంటుంది. కానీ సూక్ష్మ శరీరం అంటే బయట ఉంటుంది, నిజంగా వెళ్తుడు ఎంత చక్కగా లైటింగ్ ఏదైనా ఉంటుంది అన్నమాట, అన్ని క్లారిటీగా కనిపించడం. అలా నాకు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత కాకపోతే ఏంటి అప్పుడు నాకు భయాలు ఉండేవి కాబట్టి నాకు అన్ని రకాల భూత ప్రేత పిశాచ రాక్షస అన్నీ ఫేస్ చేసి అన్నిటితో ఫైట్ చేస్తూ ఏదో మనం తర్వాత ఎనర్జీస్ ఇలా అన్నప్పుడు ఎనర్జీస్ అందరూ ఇలా అన్నంటే ఒకసారి ఇలా ఫీల్ అవుతాం కదా, మన ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాం కదా, ఇలా ఎనర్జీస్ని ఒక ఎనర్జీ బాల్ క్రియేట్ చేస్తూ వాడికి షేర్ చేయడం, ఆ ఎనర్జీస్తో వాడికి ఏదైనా నెగిటివ్ ఎంటిటీస్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్తో మనం ఇచ్చినప్పుడు అవి ముక్తి ఆ లోకం నుంచి పై లోకాలకు వెళ్ళిపోతున్నాయి. అది గమనించాలన్నమాట. అది గమనించింది అదంటే ప్రాక్టికల్గా నా ఎక్స్పీరియన్స్గా అంటే ఆ డ్రీమ్స్ ఆస్ట్రల్ ట్రావెల్ అనే టెక్నాలజీ ద్వారా గమనించుకుని తర్వాత అన్ని ఇంకా అందరితో ఫైట్ చేసిన తర్వాత అప్పుడు నా భయాలన్నీ వెళ్ళిపోయాయి అనమాట. అప్పుడు ఒక మెసేజ్ వచ్చిందన్నమాట క్లారిటీగా, ఈ రోజు నుంచి నీకు నరకలోకాలు అనేవి లేవు, ఫ్యూచర్లో అన్ని కూడా పైలోకాలే కానీ ఇక నరకలోకానికి రావాల్సిన అవసరం లేదు. సూక్ష్మ శరీరంలో కళలోనే అన్ని అనుభవించేసి ఏవైతే కర్మలు ఉన్నాయో అంటే రౌరవాది నరకాలంటారు. రౌరవం అంటే అన్ని పాముల మధ్యలో ఉండవన్నమాట, అన్ని పాములు వెళ్తూ ఉంటాయి మన పైన, వేలాది లక్షలాది పాముల మధ్యలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా పీడకలలు వస్తే ఒక రకంగా వాళ్ళ పాపకర్మ పోతున్నట్టు హ్యాపీగా ఫీల్ అవ్వాలి తర్వాత కదా? డెఫినెట్లీ. అంటే సాధకులకు పీడకలలు వస్తే అవి కర్మలు తొలగించే
కార్యక్రమాలు. మామూలు వాళ్ళకి పీడల కళ్ళు వస్తే అవి వాళ్ళు భయపడి ఎక్స్ట్రా భయపడతారు, వాళ్ళకి అవి ఇబ్బందికరమే. కానీ ధ్యానం చేసే వాళ్ళకి పీడకలు అంటే ట్రైనింగ్ అనమాట, సిమ్యులేషన్, అది సోల్ ట్రైనింగ్ అనమాట. మన గురువులు, గురుశక్తి, విశ్వశక్తి, మన సోల్ కలిసి డిసైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుని అవన్నీ భయాల నుంచి బయటపడడానికి, ఆ కర్మల్ని క్లియర్ చేయడానికి రకరకాల సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి అన్నిటి నుంచి బయటకు వస్తాం అనమాట. చాలా అద్భుతంగా మళ్ళీ దాని ఇంప్రింట్ ఉండదు. ఆ భయపడినందు పొద్దున్న లేవగానే మళ్ళీ లేవగానే ఇది కలానే అంటే ఇది సూక్ష్మ శరీరం ఓకే మళ్ళీ రిలాక్స్ అయిపోయి వెంటనే లేచేటప్పుడు మధ్య మధ్యలో గుండె దడతో లేచేవాడిని. ఇది ఓకే అని ఇక్కడ నేను ఇక్కడే సేఫ్గానే ఉన్నాను, అది అక్కడ వేరే లోకంలో జరుగుతున్నా పర్లేదు అని మళ్ళీ రిలాక్స్ మళ్ళీ కంటిన్యూ అయ్యేది అనమాట. తర్వాత దీంట్లోనే భాగంగానే మీరు లూసిడ్ డ్రీమింగ్ కూడా చేశారు. ఇదంతా ఎలా మీరు చెప్పడం ఎలా చెప్తారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి? ఇది నాకు న్యాచురల్గా మెడిటేషన్ చేస్తుంటే ఎలా అయితే మరి ఫస్ట్ భయాలు అయితే వెళ్ళిపోయాయో, తర్వాత నాకు ఫోబియా ఉండేది అనమాట. ఇది కొంచెం హైట్ ఒక 10 మెట్లు ఎక్కగానే కిందకు చూడాను, నేను కిందకు చూస్తే కళ్ళు తిరిగిపోతుంది, కొంత బాడీ లోపల పవర్ అంతా తగ్గిపోతుంది, 40% 50%. ఎన్ని మెట్లు ఎక్కుతున్నా ఎంత కిందకి చూస్తే అంత బాడీ పవర్ తగ్గిపోతుంది, గట్టిగా పట్టుకుని నడుస్తుంటా. అటువంటి భయం ఉండేది. కానీ ఏమైంది, ఈ కళలోపు ఈ భయంకరమైన కళలు వచ్చినప్పుడు నాకు 1 కిలోమీటర్ హైట్ ఉన్న గోడ పైన, సన్నటి ఇటుక గోడ పైన కూర్చోపెట్టేవాళ్ళు అనమాట రోజు రాత్రిపూట మన కళ లోపల. కానీ అక్కడ మాత్రం పగలు 6 నుంచి సాయంత్రం 6 గంటలు 12 గంటలు ఆ కిలోమీటర్ హైట్ ఉన్న గోడ, ఇటంతా సముద్రం, ఇటంతా అడవి, ఆ గోడ ఇన్ఫినిట్ లెంత్, అటు ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ అలాంటి లెంత్లో అలా రోజు ఆ గోడను గట్టిగా పట్టుకుని కూర్చోను. అలా 100 రోజులు కూర్చోబెట్టాను. నాకు 100 రోజులు 12 గంటలు. ఇక్కడ కాలంలో మనకు 10 నిమిషాలు అరగంట అయి ఉండొచ్చు, కానీ అక్కడ మాత్రం టైం వేరు కదా 12 గంటలు ఖచ్చితంగా కూర్చోబెట్టి తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ వెళ్ళిపోయింది. పైనుంచి 6th ఫ్లోర్ నుంచి కూడా కిందకి చూస్తే అరే ఏంటబ్బా ఇదిలో కిందకి చూస్తే ఫుల్ భయం ఉండేది. సో మీరు ఆ కళలో ఎక్స్పీరియన్స్ చేశారు, కిలోమీటర్ పైన ఉండే కనుక ఇంకా లేదు, ఇంకా మీకు ఇంకా భయాలన్నీ పెనెట్రేట్ చేసి సిమ్యులేట్ చేసి ఆ భయాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడే భయం తొలగిపోతుంది కదా. అది ఇక మనము భయాన్ని ఫేస్ చేయము, నిజం చేయాలని కూడా అనుకోము, కానీ అక్కడ సిచ్యువేషన్ అక్కడ వేరే సిచ్యువేషన్ ఉండదు. మన ట్రైనింగ్ అనేది ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఒక గురువుల సమక్షంలో జరుగుతుంది అన్నమాట. అలా జరగడం వల్ల అలా అయింది. తర్వాత నెక్స్ట్ అంటే ఇంకా వేరు లోకాలకు వెళ్ళి అన్ని లోకాల్లో కూడా ఎన్నెన్నో మరి పవర్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం వినే ఉంటాం, మనం మహాభారతంలో కొన్ని పవర్స్ ఉంటాయి. అంటే మరి కొంతమంది 5,000 మందితో రథ, అతిరథ, ఓకే, మహారథ అలానే ఉంటాయి అన్నమాట. సో అవేంటే వాళ్ళందరూ 5,000 మందితో ఎట్ ఏ టైం ఫైట్ చేస్తారు. 10,000 మందితో 70,000 మందితో ఇంటూ లక్షల కోట్ల మందితో ఫైట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా కలవడము, వేరు లోకాల్లో ఉన్న అలాంటి వాళ్ళని కలవడము, అలాంటి వాళ్ళ తర్వాత మనం కూడా ఆ పవర్స్ కొంచెం అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ చేయడం, రీసెర్చ్ చేయడము అన్నీ కూడా జరుగుతుంటాయి. తర్వాత ప్యారలల్ యూనివర్స్ లోపల అంటే మనం ప్యారలల్ యూనివర్స్ లోపల కూడా మన సెల్ఫ్ని ఎలా ఉన్నాము చూసుకునే కొన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి అన్నమాట. రకరకాల మన శక్తి ఎంత పెరుగుతుంటే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి. వేరు లోకాలు అంతా రీసెర్చ్ చేయడం జరుగుతుంది, అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఆ శక్తి అంతా మెడిటేషన్ ద్వారా సాధ్యం. ఓన్లీ మెడిటేషన్ ద్వారా. ఓన్లీ లూసిడ్ డ్రీమింగ్ చేసే వాళ్ళు కూడా దాని రీసెర్చ్ అంతా కూడా కొంచెం తక్కువే ఉంది. ఎందుకంటే లూసిడ్ డ్రీమింగ్లో శక్తి తక్కువే ఉంటుంది. శక్తి పెంచుకునేందుకు వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేయలేదు. ఇక్కడ అంటే మనము చాలా అనంతమైన శక్తితో కనెక్ట్ అవ్వడం వల్ల మనము ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా నా కళ లోపల అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అసలు లూసిడ్ డ్రీమింగ్ అసలు మెడిటేషన్ రాకముందే నేను రామనామం అలవాటు చేసుకున్నాను. దగ్గిన రామనామం, తుమ్మిన రామనామం, ఏమైనా నడుస్తున్నప్పుడు రామనామం అనుకుంటున్నాం. అలా అనుకుంటే కళ లోపల ఒకరోజు నేను ఉన్న బిల్డింగ్ అగ్ని ప్రమాదం వచ్చిందన్నమాట. అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు రామ 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 అని అనుకోగానే వెంటనే రాముడి అనుగ్రహం వచ్చేసి మొత్తం ఆ కళ లోపల బిల్డింగ్ అంతా వర్షం పడి మొత్తం అర్థమైపోయింది. రాముడే వర్షాన్ని పంపించి మొత్తం బిల్డింగ్ అంటే ఏంటి అక్కడ ఏంటి మనకు పవర్తో కనెక్ట్ అవ్వడం అన్నమాట. అక్కడ ఆఫ్కోర్స్ అప్పుడు మెడిటేషన్కి ముందు మనము ఆ భక్తి టైంలో రాముడి పవర్తో కనెక్ట్ అయ్యాం. మెడిటేషన్ వచ్చాక కానీ మన లోపల స్వస్వరూపాన సంధానమే అసలైన భక్తి అని నారద చెప్తాను. అంటే మన లోపల మనమే ఆ ధ్యానం చేస్తూ అనంతమైన భగవంతుడు, మన లోపల ఉన్న భగవంతుడు, అంతటా ఉన్న భగవంతుడితో కనెక్ట్ అవ్వడం అనేది ఆ టెక్నిక్ అర్థమైన తర్వాత ఏ కళలోనైనా మనం ఏం చేయాలి, కళ అంటే మనం ఏంటి అవన్నీ ఫ్యూచర్ లైఫ్ చెప్తుంది మనకు. ఇప్పుడు ఇట్లా ఉంటే నెక్స్ట్ లైఫ్స్ ఇలా ఉంటాయి అని చెప్తుంది అనమాట. సో కాబట్టి ఆ లైఫ్స్ అన్ని కూడా బెస్ట్గా ఉండాలంటే ఏంటి, మన కళ లోపల కూడా మనం ధ్యానం చేయడం నేర్చుకోవాలన్నమాట. కళలో ధ్యానం లూసిడ్ డ్రీమింగ్ యొక్క ఫస్ట్ మెయిన్ ప్రిన్సిపల్స్లో ఏంటి, ఫస్ట్ ఏంటి మనకు కళలు వస్తున్నాయి, ఫస్ట్ లెవెల్ కళ్ళు వస్తున్నాయి తెలుసు. కళ్ళు వచ్చినప్పుడు నెక్స్ట్ కళలు గుర్తుంచుకోవాలి, 2వ లెవెల్. ఓకే, వచ్చిన కళలు గుర్తుంచుకోవాలి. 3వ లెవెల్ అంటే వచ్చిన కళలు గుర్తుంచుకున్న తర్వాత ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయో, ఇప్పుడు నాకు పాత ఇంట్లో ఉన్నాను
కానీ పాతీలు అమ్మేసాము ఇప్పుడు లేదు కాబట్టి పాతీల్లో ఎలా అంటే నేను ఆ ఇంటికి వెళ్ళాలంటే నా కళలో ఉన్నట్టు అని బండ గుర్తు పెట్టుకో. మా మా చుట్టాలలో చనిపోయారు, మా అమ్మ నాన్నలు చనిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ డాడీ చనిపోయారు, వాళ్ళు కనిపిస్తా అంటే ఏంటి, ఇది కళ అనమాట. అలా బండ గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్స్ మనకు రిపీటెడ్ కళలు కానీ అలా కొన్ని కళ లోపల రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ దేర్, అంటే మన లైఫ్లో ఇప్పుడు లేవు ఆ ఎలిమెంట్స్ కానీ మనుషులు కానీ లేకపోతే సిచ్యువేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇల్లు కానీ అవి ఏమైనా వచ్చినప్పుడు అంటే నేను ఇప్పుడు ఇలాంటప్పుడు కళలో ఉన్నట్టు అనమాట అని అలా అని. సో మనం నిద్రపై కళలో ఉండాలి కానీ మనం కలగంటున్నామని కాన్షియస్గా ఉండాలి. అలా దాని తర్వాత ఈ కళలను ఎలా గుర్తుపట్టాలి నేను కళలో ఉన్నానని మనము రియాలిటీ చెక్స్ అని 25 రియాలిటీ చెక్స్ అని ఉంటాయి అన్నమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే 25 రియాలిటీ చెక్స్ ఉంటాయి. ఆ 25 రియాలిటీ చెక్స్ మనము ఒకసారి చదువుకుని చక్కగా ప్రాక్టీస్ చేసామంటే మనం ఇంకా ప్రతి కళ లోపల నేను కళలో ఉన్నానా నిజంగా ఉన్నానా టెస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ స్టూడియోలో ఇప్పుడు మనము ఇంటర్వ్యూ చేస్తున్నాం. దీనికన్నా ముందు ఏం చేసాము, మనం ఇక్కడ బయటకు వచ్చాము, తర్వాత కార్లో వచ్చాము, అంతకుముందు అలా బ్యాక్గ్రౌండ్లో అంతకుముందు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అంతకుముందు పొద్దున ఇలా అలా 4-5 సిచ్యువేషన్స్ కనెక్ట్ చేస్తే అన్ని లైన్గా ఉంటాయి. కానీ కళలో లైన్ ఉండదు, అప్పుడు జంపింగ్ ఉంటుంది అన్నమాట. నాన్ సింక్ లో ఉంటుంది. ఎప్పుడైతే నేను యుఎస్లో ఉన్నప్పుడు ఇండియాలో అమ్మ నాన్న చెల్లితో ఉన్నప్పుడు నేను ఇక్కడ వచ్చాను కదా, ఈ రూమ్లో ఇంట్లోకి వచ్చాను మమ్మీతో మాట్లాడితే, ఇప్పుడు దీనికన్నా ముందు ఏం చేస్తాను అనగానే లేదనమాట, ఆ మెమరీ లేదు, అంటే నేను కళలో ఉన్నా గుర్తుపెట్టేస్తాను. తర్వాత ఒకసారి జంప్ చేయడం, ఇప్పుడు మనం అంటే ఇలా మనం ఇక్కడ భూమి మీద జంప్ చేస్తాం 1 ఫీట్ 2 ఫీట్లు 3 ఫీట్లు ఈజీగా జంప్ చేస్తాం. కళలో అంటే అక్కడ వేరే లోక ఉంటారు, ఒకసారి జంప్ చేస్తే 7 ఫీట్ 8 ఫీట్ అలా హైట్ ఎగురుతుంటారు, కొంతమంది కళలో ఎగిరిపోతుంటారు. ఎగిరామంటే అది కళ అనమాట. అంతే కళ కానీ సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మ శరీరం అంటారు, ఎందుకంటే ఎగిరేటప్పుడు 2 లెవెల్స్ ఉంటాయి. ఏదో మామూలుగా ఎగిరితే కళ చాలా బాగుంది, ఇలా ఎగురుతున్నాయంటే ఆశ్చర్యపోయేంత, నిజంగా మన శరీరం అంతా ఇక్కడ ఎలా అయితే ఎగురుతాం ఎంత సంతోషపడతాం అంత సంతోషం ఉందనుకోండి, అది సూక్ష్మ శరీరం. ఎందుకంటే ఇది భావనామయ కోశంకు సంబంధించి భావన కూడా ఉందనుకో, ఎమోషన్ యాడ్ అయిందనుకో సూక్ష్మ శరీరానికి సంబంధించిన అలా చెక్ చేసుకుంటుండొచ్చు. చిన్న చిన్న డిఫరెన్సెస్ అలా అంతా రీసెర్చ్ చేసుకుంటూ ఎన్నెన్నో లెవెల్స్, అది రీసెర్చ్ అనమాట. మాస్టర్, ఇప్పుడు లూసిడ్ డ్రీమింగ్ లో చాలా మంది ఏం చెప్తారు, ఇప్పుడు కళ కంటే వెంటనే మీరు మర్చిపోకుండా ఒక బుక్ పెన్ లేదా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది, లేసి ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, కొంతమంది రైటర్స్ అంటే చాలా మంది పెద్ద పెద్ద సినిమా రైటర్స్ అంటే హాలీవుడ్లో వాళ్ళు గబగబ కళలోంచి లేసి అదంతా రికార్డ్ చేసి పెట్టుకుంటారంట మర్చిపోకుండా. అలా చేసిన వాళ్ళకి ఆస్కార్లు వచ్చిన సందర్భాలు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అవి వాళ్ళకైనా డౌట్ రాగానే లూసిడ్ డ్రీమింగ్ కనుక్కొని పడుకొని వెంటనే కళగాని రాసుకుని అది ఎక్స్పెరిమెంట్ చేస్తే అది సక్సెస్ అయిన ఎక్స్పెరిమెంట్స్ ఇలా ఉన్నాయి కదా. ఇప్పటికి కూడా మనం అనుకున్న లక్ష్యాల్లో అలా చేసుకుని పెట్టుకోవచ్చా? డెఫినెట్గా ఈ టెక్నాలజీ అందరూ ఉపయోగించుకోవాలి. థామస్ ఆల్వా ఎడిసన్ కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే నిద్ర లోపల కళల లోపల మనకు ఒక ప్లేస్కి వెళ్తామంట, అక్కడ ఆల్ నోయింగ్ స్టేట్ ఉంటుంది. ఇప్పుడు గూగుల్లో కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కానీ అది కూడా అంటే దాని డేటా పైన, ఈ భూమిలో ఉన్న డేటా పైన దానిపై ఆధారపడే చెప్తుంది. కానీ కొత్త విషయాలు కనిపెట్టారా మరి, అంటే ఎలా కనిపెట్టారు ఎడిసన్ అంటే తను నిద్ర లోపల ఈ కళల లోపల ఒక టెక్నాలజీని ఉపయోగించుకున్నాను అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కూడా ఒకరోజు ఇంటర్మీడియట్లో మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా, ఒక 2-3 అవర్స్ సాల్వ్ చేసి ట్రై చేసి అస్సలు సాల్వ్ అవ్వలేదు. 1 o'clock వరకు చేశాను అనమాట, అసలు 10 o'clock నుంచి స్టార్ట్ చేసి అస్సలు సాల్వ్ అవ్వలేదు. నేను అదే ఇంటబ్బా అసలు సాల్వ్ అవ్వట్లేదు ఏంటా అని, అసలు సరేలే అసలు మామూలుగా సాల్వ్ చేసేస్తాను, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నాకు ఏదైనా మన మ్యాథ్ బుక్ లోపల ఏదన్నా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను కాన్ఫిడెన్స్, ఎందుకు అవ్వట్లేదు ఆ రోజు. సరే అంటే 10th క్లాస్ వరకు అలా అయింది, ఇంటర్మీడియట్లో కదా కొంచెం సరే అనేసి పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున పూట లేచిన తర్వాత ఆటోమేటిక్గా కళ లోపల నాకు 3 విధాలుగా సాల్వ్ చేశాను అనమాట. ఒక ప్రొసీజర్ కాదు, ఇలా సాల్వ్ చేయొచ్చు, ఇలా సాల్వ్ చేయొచ్చు, ఇలా సాల్వ్ చేయొచ్చు. తర్వాత కానీ గుర్తుకు లేదు నాకు, పొద్దున్న లేవగానే అరే గుర్తుకు లేదు కదా ఎట్లా, కానీ 3 విధాలు సాల్వ్ చేశానే, అంతా నోట్ చేసుకుని భలే సాల్వ్ చేస్తాను అనుకున్నా. కానీ సరే పేపర్ పెన్ పట్టుకుని కూర్చోగానే కొంచెం ఒక 5 నిమిషాలు సాల్వ్ అయిపోయింది. అరే నైట్ 3 గంటలు ఎంత తల బద్దలయ్యేలా అంటే అంత రీసెర్చ్ చేసినా అవ్వలేంది, ఈ 5 నిమిషాలు ఎలా వచ్చింది అంటే ఓకే, అంటే కళలో తెచ్చుకున్నది ఎక్కడో లోపల ఉంది, అది మనకు బయటకు ఆటోమేటిక్గా అది గుర్తుకు లేకుండా వచ్చేస్తుందని అర్థమైందా. ఇదే టెక్నిక్ మరి థామస్ ఆల్వా ఎడిసన్ కూడా రీసెర్చ్ అంటే అతను ఏం చేసేవాడంటే ఒక టెక్నిక్ పట్టుకునేవాడు అనమాట. రోజు మధ్యాహ్నం పూట ఒక గ్లాస్ పట్టుకుని కూర్చునేవాడు, ఒక క్వశ్చన్ అడిగేవాడు, ఇది నేను సాల్వ్ చేద్దాం, ఇది కనిపెట్టాను, దీనికి సొల్యూషన్ కావాలని క్వశ్చన్ అడిగేవాడు. అలా చేతిలో గ్లాస్ పట్టుకుని కుర్చీలో కూర్చొని నిద్రపోయేవాడు. అలా ఎప్పుడైతే గ్లాస్ కింద పడిపోయిందో, గ్లాస్ కింద పడి ఇలా టచ్ అయిందంటే 10 సెకండ్లు, ఆ 10 సెకండ్లు లేసేవాడు అంతే.
లేచిన తర్వాత మళ్ళీ అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది, డౌన్లోడ్ చేసేసుకుంది, వెళ్ళి తెచ్చేసుకుంది. ఓకే, తెచ్చేసుకుందన్నమాట. ఆ టెక్నాలజీ లోపల ఉన్న టెక్నాలజీ వెళ్ళి ఆ క్వశ్చన్కి ఆన్సర్, ఎప్పుడైతే కొంచెం నిద్రలోకి వెళ్ళామో నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అంతే. తెచ్చేసుకుంటుంది అన్నమాట లోపల. క్వశ్చన్ స్ట్రాంగ్గా అడిగి నిద్రలోకి వెళ్ళాలి అంతే. అదే ఆ టెక్నాలజీ అనమాట. అయితే ఈ టెక్నాలజీ అలా ఎన్నో వందల వేల రీసెర్చ్ ఆయన 1000 పేటెంట్స్ చేసడానికి ఇది ఒక కారణమని మనము ఉంది. ఇది లేటెస్ట్గా సైంటిస్టులు ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. మెమరీ పవర్ టెస్ట్ చేశారు. అంటే ఒక 100 మందికి ఒక కొత్త లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్లో ఈ పదానికి మీనింగ్ ఇది, ఇంగ్లీష్లో ఇది అని కొన్ని ఒకాబులరీ అవి ఒక 1 అవర్ చూపించారనమాట. పొద్దున టీవీలో చూసి వాళ్ళు గుర్తుంచుకోవాలి. తర్వాత గుర్తుంచుకోవాలి, మేము టెస్ట్ చేస్తామని చెప్పారు. టెస్ట్ కొంతసేపు చేస్తాం. ఓకే, మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఒక 1/2 అవర్ మీకు అందరికీ ఒక గ్లాస్ ఇచ్చారు, ఒక్కొక్కరిని ఒక రూమ్లో పెట్టేశారు. ఆ గ్లాస్ పెట్టుకుని మీరు కూర్చోండి. మీరు నిద్రపోయి 1/2 అవర్లో నిద్రపోయి గ్లాస్ కింద పడిపోయిందా, కింద పడిపోయిన వెంటనే ఇలా లేచి, అంటే వాళ్ళు మెలకు వచ్చేస్తాయి, గ్లాస్ కింద పడిన సౌండ్ రావాలని మెలకు వస్తాయి. 10 సెకండ్లు నిద్రపోతారు అంతే. నిద్రపోయిన తర్వాత లేచేసి వచ్చేయమన్నారు బయటికి. తర్వాత అలా అరగంటలో కొంతమంది నిద్రపోయి గ్లాస్ కింద పడింది, కొంతమంది నిద్రపోలేదు, వాళ్ళు కరెక్ట్గా పట్టుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తారనమాట మెమరీ పవర్ ఎవరికి ఎంత ఎక్కువ ఉందని. ఎవరైతే ఆ గ్లాస్ కింద పడేసి 10 సెకండ్లు నిద్రపోయి వచ్చారో వాళ్ళ మెమరీ పవర్ లోపల ఈ ఒకాబులరీ అన్నీ ఉన్నాయి కదా, చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, అంటే అది మెమరీ కూడా మన నిద్ర ఆ మెమరీని కూడా యాక్టివేట్ చేస్తుంది, మొత్తం మెమరీ సెగ్రిగేట్ చేస్తుంది. ఆ 10 సెకండ్స్లోనే పొద్దున ఏమేమి చదివాము, ఏమేమి చూసాం, మళ్ళీ ఒకసారి ఏ మెమరీలో పెట్టుకోవాలి అన్ని గుర్తు ఆ మెమరీ పవర్ పెంచేస్తుంది అనమాట. ఇది ఒక టెక్నాలజీ. అఫ్ కోర్స్ ఇది స్లీప్ టెక్నాలజీ, స్లీప్ మన సబ్ కాన్షియస్ మైండ్ టెక్నాలజీ. ఈ లూసిడ్ డ్రీమింగ్ లోపల కూడా ఇంకా మనము ఆ క్వశ్చన్స్ అడిగి అని మనం ఎప్పుడైతే చెప్పాను కదా, కళలో ఉన్నామని గుర్తుపట్టాలి, ఎప్పుడైతే మనం కళలో ఉన్నామని గుర్తుపట్టామో అప్పటి నుంచి అంటే ఇక్కడి నుంచి మనం రీసెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కళలో ఉన్నాం, ఇప్పుడు కళలో ఉన్న ఇది నా కళ అంటే నా లోపలే ఉంది, ఇది నా ప్రపంచమే, కాబట్టి ఇక్కడ నేనైనా చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇది ఇక్కడ ఉన్న అది ఆ గాల్లో లేవాలి. ఓకే, ఫస్ట్ ఇది టిబెటన్ డ్రీమ్ యోగా అని ఒకటి ఉందన్నమాట. వాళ్ళు కూడా దీని గురించి రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చిన్న ఆబ్జెక్ట్ని ఫినిష్ కానీ చిన్న ఆబ్జెక్ట్ని పెద్దగా చేయమన్నారు. తర్వాత పెద్ద ఆబ్జెక్ట్ని ఒక బీరువా అనేదో చిన్నగా చేయమన్నారు కళ లోపల. ఈ రెండింటిని కలిపి ఇంకో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమన్నారు. ఇలా 3 ఎక్సర్సైజ్ పెట్టారు. ఇలా 3 ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అలా నేను కూడా ఒక 3000 ఎక్సర్సైజ్లు క్రియేట్ చేశాను. కళల్లో ఏమేమి చేయొచ్చు అన్నీ కూడా రీసెర్చ్ చేసి 3000 ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లు పెట్టాను అనమాట. అలా ఎక్సర్సైజ్ చేస్తూ అన్నీ చేసిన తర్వాత అన్నీగా మనం ఇన్సెప్షన్ మూవీ చూస్తే అతను బిల్డింగ్స్ అన్ని ఇలా అనగానే మొత్తం ప్రపంచం ఇలా మంచిద్దాం రకరకాలు చేస్తుంటాం. అలా అన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట, మన కళకు మనమే దేవుడు కదా. ఎడిసన్ గారు కూడా అదే చెప్పారు, నేను ఇన్ని బల్బులు ఎన్నిసార్లు ఫీల్ అయితే నాకున్న ఆర్థిక స్తోమతకు నాకు ల్యాబ్ లేదు, నేను ప్రయోగం చేయను, నా బ్రెయినే ల్యాబ్. కళలో లూసిడ్ డ్రీమింగ్ లోనే ప్రయోగాలు చేసి సక్సెస్ ఫెయిల్ అయితే మళ్ళీ లాస్ట్ అవుట్పుట్ మాత్రమే తన ల్యాబ్ లో చేసేవారంట. అందుకే నేను ఇన్ని వేల ప్రయోగాలు చేయగలిగాను, లేకుంటే నా ఆర్థిక స్తోమతకు సరిపోదు, అంతా లూసిడ్ డ్రీమింగ్ లోనే జరిగేదంట. లాస్ట్ ప్రయోగం మాత్రం ఆయన బ్రెయిన్ నుంచి బయటకు వచ్చి చేసేవారని. ఇలా ఇంత గొప్ప టెక్నిక్ మనకి ఎందుకు కనుమరుగైంది, ఎందుకు మన గ్రౌండ్ లెవెల్ దాకా రాకపోతుంది? అది మనము దీనిపైన ఏంటంటే బేసిక్గా మనకు టైం ఇస్తుండాలి, ఆ గైడెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఇంటర్నెట్ కూడా స్పీడ్ అప్ అయింది కాబట్టి ఆ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా మనకు ఈజీగా ఆ రీసెర్చ్ చేయడానికి. ఎందుకంటే ఎన్నో గొప్ప టెక్నాలజీ, ఇప్పుడు మన అవతార్ మూవీ కూడా, ఆ మూవీ కూడా అతనికి కళలో తను చెప్పాడనమాట, నాకు ఆ కళలో కనిపించింది మూవీలో తీసేకి 30% వచ్చింది, కానీ 30% వచ్చింది అందుకని మొత్తం తీయడం టెక్నాలజీ సరిపోదు, ఆ ఫీలింగ్ అంతా కూడా రాదు కదా. బట్ ఆ 30% వచ్చినా అది బాగా హిట్ అయింది. అది అలా అనమాట. అన్నీ కూడా బెస్ట్ అన్నీ కూడా ప్రపంచంలో ఇప్పుడు వరకు ఏమైనా వచ్చాయంటే కళల ద్వారానే సృష్టి అనేది. అంటే ఎంతో సైంటిస్టులు అయినా ఏదైనా కానీ, ఇప్పుడు మనకు బెంజిన్ ఫార్ములా కనిపెట్టిన సైంటిస్ట్ అయినా కానీ అన్ని ఎన్నెన్నో సైంటిస్టులు అసలు మనం మిషన్ ఉంది కదా, దాని వెనకాల అసలు దారము పెట్టి ఎగ్జాక్ట్లీ నేను చదివాను ఈ పుస్తకంలో. అలా అది కూడా కళ ద్వారా అది ఏం చేయాలో అర్థం కాక ఆయన తల పట్టుకున్నారంటే తర్వాత లూసిడ్ డ్రీమింగ్ ద్వారా సొల్యూషన్ దొరికింది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ ఏ క్వశ్చన్ ఉన్నా కానీ మన కళ లోపల సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా లూసిడ్ డ్రీమింగ్ పైన పట్టున్న వాళ్ళు అంటే ఏం చేయొచ్చు అంటే కళలోనే నేను కళలో ఉన్నాను తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ మన రీసెర్చ్ అంతా అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ రీసెర్చ్ చేసేది అక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు. ఒక తను పియానో నేర్చుకోవాలనుకోండి, ఏదైనా ఒక ఫ్లూట్ నేర్చుకోవాలంటే మనకు ఇక్కడ టైం తక్కువ ఉంటుంది, కానీ అక్కడ టైం కూడా బాగా మన శక్తి పెరుగుతుంది, టైం పెరుగుతుంది. అక్కడ కొంచెం ప్రాక్టీస్ చేసినా ఫాస్ట్గా ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడేమో హ్యూమన్ ఎఫర్ట్స్ అవసరం, అక్కడ హ్యూమన్ ఎఫర్ట్స్ అంత అవసరం ఉండదు, కొంచెం అలౌకికమైన స్థితిలో చేస్తారు కనుక చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు హిమాలయాలు కాశీకి కూడా వెళ్ళారు కదా, చాలా మంది
చాలామంది ఒక సాధనకు వెళ్ళాలంటే అక్కడ చేస్తే ఎక్కువ ఉంటుంది, దైవ భూమి అంటారు వాటిని. ఇక్కడికి మీరు గమనించిన అంటే మామూలు ప్లేసెస్కి అటువంటి పుణ్య ప్రదేశాలకు మీరు మెడిటేషన్లో గమనించిన తేడాలు, ఏ క్షేత్రాలు తిరిగారు? ఎస్ అండి, నేను యమునోత్రి, గంగోత్రి, అమర్నాథ్, మరి రిషికేష్, మరి కాశీ, మరి నైమిషారణ్యం, ఈ ప్లేసెస్ వెళ్ళాను. మరి నాకు నచ్చిన ప్లేసెస్ మాత్రం అంటే ఎక్కువ ఎనర్జెటిక్గా అంటే నాకు కనెక్ట్ అయిన ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జిహ్వాకు రుచి అంటారు కదా, అలా అలా ప్రతి సోల్కి ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ ప్లేసెస్లో ఎంత ఎనర్జీస్ మనకు కనెక్ట్ అయిన ఎనర్జీస్ ఎక్కడ ఉన్నాయని కూడా చూసుకోవాలి. అప్పుడు నాకు రిషికేష్లో వశిష్ఠ గుహలో వన్ ఆఫ్ ద ఎనర్జెటిక్ ప్లేస్ అనమాట. అది ఆ ఎనర్జీ ప్లేస్ ఎలా ఉంటుందంటే జుమ్ అని సౌండ్ కూడా వస్తుంది ఆ గుహ లోపల. ఎనర్జీ సౌండ్ చేస్తుంది. అప్పుడు ఆ సౌండ్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎంత ఎనర్జీ ఉంటే అంత ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక సౌండ్ ఉంటుంది, ఎనర్జీ సౌండ్ బాగా తీక్షణంగా. మన చెవులు మూసుకుంటే లోపల సౌండ్ ఉంటుంది. అలా చెవులు మూసుకోకుండా కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఎలా ఉంది, బయట అలా మనకు ఒక్కొక్క ప్లేస్లో ఎనర్జీ సౌండ్ తెలుస్తుంటుంది. తర్వాత వశిష్ఠ గుహలో భలే ఉంటుంది అన్నమాట. తర్వాత అమర్నాథ్ లోపల కూడా ఎనర్జీస్, అక్కడ ఒక డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి లిటరల్గా. అక్కడ ఏంటంటే ఏమని చెప్తా అంటే ఎనర్జీస్లో స్థూలమైన ఎనర్జీస్, మీడియం ఎనర్జీస్, సూక్ష్మమైన ఎనర్జీస్ 3 రకాలు అంటారు అనమాట. అవి స్థూలమైన ఎనర్జీస్ అందరికీ తెలుస్తుండొచ్చు, కానీ అది పవర్ కొంచెం తక్కువే అంటారు. సూక్ష్మమైన ఎనర్జీస్ చాలా పల్చగా ఉంటాయి, చాలా క్విక్గా ఉంటాయి అన్నమాట, చాలా స్పీడ్గా ఉంటాయి. అవి ఎనర్జీస్ చాలా హై ఎనర్జీస్ అన్నమాట. అక్కడ అమర్నాథ్లో ఉన్నాయి హై ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా మణికర్ణిక ఘాట్ ఒక ఎక్స్పీరియన్స్. కాశీకి వెళ్తే అందరూ గుడి చూసుకొని రాకండి, కేవలం అత్యంత శక్తివంతమైన ప్రదేశం ఘాట్స్, అందులో మణికర్ణిక, కేదార్నాథ్ ఘాట్ ఇవన్నీ చూసుకొని రండి అని అంటారు. ఘాట్స్లో మీ ఎక్స్పీరియన్స్? ఎస్ అండి, కాశీ అంతా కూడా చాలా ఎనర్జీమయమే. అయితే ఆ ఘాట్ లోపల ఏమైందంటే నేను 10 day వర్క్షాప్ కండక్ట్ చేశాను. 70 members కలిసి వెళ్ళినప్పుడు. ఎందుకంటే 9 days అక్కడ ఉంటే 9 nights ఉంటేనే చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం అక్కడ ప్రోగ్రామ్ పెడుతుంటాం అప్పుడప్పుడు. అయితే అక్కడ వెళ్ళినప్పుడు నేను 4:15కి ఇక్కడ బ్రేక్ ఇచ్చాను. మనమందరం మణికర్ణిక ఘాట్లో లంచ్ చేసేసి అక్కడ 4:15కి రండి, నేను వస్తానని చెప్పాను. వస్తానని చెప్తే ఆ రోజు ఏదో కారణం వల్ల నాకు కూడా ఒక 10 minutes లేట్ అయింది. 4:25కి రీచ్ అయ్యి వెళ్ళేంత లోపల ఆ 70 members కళ్ళం బట్టి నీళ్ళు, అసలు చాలా అలౌకికమైన ఆనందంతో అబ్బాయి ఎంత మాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. మేమంతా కూడా ఇక్కడ నేను 4:15కి అని చెప్పి కొంతమంది 4కి వచ్చారు, కొంతమంది 3:55కి వచ్చారు. ఒక 20-25 minutes ఉన్నారనమాట. ఉండేసరికి ఆ 20-25 minutesలోనే ఒక 10-20 శవాలు అలా వచ్చేసి కాల్చి పెట్టేసి అలా వెళ్ళిపోతుంటారు. ఎలా వస్తున్నారు, ఎలా వెళ్ళిపోతున్నారు అని చూసి ఒక లైఫ్ అంతా కూడా ఒక రీల్ తిరిగిపోయి చాలా విషయాలు క్లారిటీ వచ్చేసిందండి అసలు అని చాలా హ్యాపీగా చెప్పారనమాట. తర్వాత అక్కడ స్నానం కూడా చేసాము. అంటే చూడడానికి అక్కడ వాటర్ అనిపించవు. అట్ ద సేమ్ టైం కొంతమంది ఫారినర్స్ కూడా మన దగ్గర మెడిటేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు ఆ వాటర్ కానీ చూసి చేయలేదు. కానీ నేను ఒక టెస్ట్ చెప్పాను అనమాట. ఒక టెస్ట్ ఉంటుంది, ఈ టెస్ట్ చేయండి. ఒక టవల్ తీసుకోండి, టవల్ కానీ కచ్చిప్ కానీ ఏదో తీసుకోండి, వాటర్లో పెట్టండి, పెట్టి కవర్లో పెట్టేసి 1 రోజు 2 రోజులు పెట్టేసాను, పక్కన పెట్టేసాను. ఓకే, పెట్టేసిన తర్వాత 1 day 2 days తర్వాత మళ్ళీ ఆ స్మెల్ చూడండి ఎలా ఉందో చూడండి. అంటే మన ఇంట్లో ఏమైనా టవల్ కానీ స్నానం చేసిన మనం తుడుచుకున్న టవలే తీసుకుని 1 గంట సేపు మడత పెట్టి పెట్టేసి పక్కకు పెట్టేసిన ఒక స్మెల్ వచ్చేస్తుంది, వెంటనే ఆరేయాలి. కానీ ఆ గంగలో కనుక 24 hours 2-3 days పెట్టినా కానీ ఏ స్మెల్ ఉండదండి. ఇది పవర్ అండి, దీనికి ఒక పవర్ ఉంది. ఆ పవర్ గురించి, ఆ ఎనర్జీస్ గురించి మనము అక్కడ స్నానం చేయాలి అని చెప్పాను. అది అనుభూతి చెందిన వాళ్ళకి అర్థమవుతుంది మాస్టర్ నిజంగా. అండ్ మీరు ఇప్పటికీ రాత్రుల్లో అసలు నిద్రపోకుండా ధ్యాన స్థితిలో ఉంటారని విన్నాం. ఎలా సాధ్యం అవుతుంది మాస్టర్ అది? ఇది ఏంటంటే తురియ స్థితి. ఓకే, మామూలుగా అందరికీ ఆటోమేటిక్గా నిద్రపోకుండా ధ్యాన స్థితిలో ఉంటారు, అనే ఒక బాగా ఫేమస్ అయిపోతున్నాము. కానీ ఏంటంటే మనము నడుము వాల్చి నిద్రపోవట్లేదు, కానీ కూర్చుని శరీరం నిద్రపోతుంది, మనసు శాంతి స్థితిలో ఉంది, బుద్ధి శాంతిగా ఉంది, ఆత్మలోని ఆనందం పరమాత్మలోని ఆ బ్రహ్మానంద స్థితిలో రమిస్తూ ఉండడమే ఒక టెక్నాలజీ అనమాట. ఇది శాస్త్రంలో ఉంది. తురియ స్థితి అని చదివాను. నాకు ఫస్ట్లో ఏంటో ఏం మాట్లాడుతున్నా, తురియం ఏంటి, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అని గాఢ నిద్ర, 4వది తురియము అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి అనేది అది మరి దేవి పేర్లలో కూడా మరి తురియం గురించి పేర్లు ఉన్నాయన్నమాట. ఓకే, అది ఏంటి అనేది మాకు అప్పుడు తెలియకపోయింది. తర్వాత రమణం నాకు ఏంటంటే 2004లో ఒకసారి చాలా ఆనందకరమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎప్పుడైతే రాగానే ఇంత ఆనందం ఉంటుందో ధ్యానంలో, ఓకే, అది మళ్ళీ రావాలి,
ఇంకా అప్పటి నుంచి నాకు ఏది పట్టట్లేదు అనమాట. భూమి మీద ఏది కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు. ఉత్తర గీతలో శ్రీకృష్ణ వాళ్ళు చెప్పారంటే యుగ సహస్రాది కర్మలు ఉన్నా, ఆ యుగ సహస్ర అనే శ్లోకం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఉత్తర గీతలో. పుణ్యకర్మలు ఉన్నా కానీ ఒక్క క్షణము ఆత్మ ధ్యానంతో పటాపంచలు అవుతాయని క్లియర్గా చెప్పారన్నమాట ఆ శ్లోకంలో. అది నాకు జరిగిందనమాట. ఏమైందంటే ఎందుకు జరుగుతుందంటే ఆత్మ ధ్యానం అంటే, ఆత్మ అంటే మన ఆనంద స్వరూపం. ఒక్క 2 నిమిషాలు ఎంత ఆనందం ఉంటుందా అసలు. అసలు అంటే ఒక్కొక్క సెల్ మన అణువు ఆటం బాంబ్ లాగా జాయ్తో ఎక్స్ప్లోడ్ అయిందా, ఆనందంతో అలా పేలిపోయిందా, అంత ఆనందం, పట్టలేని అటువంటి ఆనందం. ఇప్పుడు భూమి మీద అసలు ఏమున్నా కానీ, ఏం చేసినా కానీ ఇదన్నీ కూడా మనకు ఈ ఆనందం ముందు చిన్నదే కదా అని అర్థమై క్లారిటీగా, అంటే అణువున క్లారిటీతో అర్థమైపోయింది అన్నమాట. అంటే నేను అడుగుతుంటాను, నాకు చాలా హ్యాపీనెస్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. ఈ హ్యాపీనెస్ ఎలా పెంచుకోవాలి, ఎలా మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి లైఫ్లో, ఫస్ట్ టాప్ 5 హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అందరిని అడుగుతుంటాను. అందరూ చెప్తుంటారు, నేను కూడా నా టాప్ 5 హ్యాపీనెస్ మూమెంట్స్ ఇవి అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఇది అసలు ఆకాశం గడ్డిపోచా, కంపారిజన్ లేదు కదా అట్లా అనమాట. మన భూమి లోపల ఏది కూడా టచ్ అవ్వట్లేదు, ఏ ఆనందం ఉందో చిన్నది అని అర్థమైపోయిందో అప్పుడు ఇంకా ఆటోమేటిక్ ఏంటి, మన భూమి వైపు, భూమితో ఉన్న అంతవరకే మనకు అసోసియేట్ ఉన్నంతవరకే మన కర్మలు ఉంటాయి అన్నమాట. ఈ భూమిలో ఏది కూడా నాకు ఇంత ఆనందం ఇవ్వదు అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఇంకా కర్మలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకెవరు ఏమంత తిడుతున్నా పట్టట్లేదు, అసలు ఏం చేస్తున్నారో ఇదే, ఇవన్నీ ఏంటి చిన్న విషయాలు, మనం పొందిన ఆనందం ఏంటి, అసలు మనం ఏం చేస్తున్నాం ఏంటి. మా గురువులను అడుగుతారేమో, లేదన్నా నువ్వు సాధన చేసుకొని సంసారంలో నిర్వాణం 2 బ్యాలెన్స్ చేయాలి, హిమాలయాలకు వెళ్ళిపోయినా మళ్ళీ వస్తాయని ఎక్స్పీరియన్స్ గ్యారంటీ లేదు, నువ్వు ఇక్కడే చేస్తే ఛాన్సెస్ ఉన్నాయని అలా చెప్పేసరికి, సరే రాత్రిపూటే ఉంది కదా సమయం, ఉన్న సమయాన్ని ఉపయోగించుకుందామని పొద్దునంతా జాబ్ చేస్తూ రాత్రిపూట బాగా కూర్చొని ధ్యానం చేయాలని నాకు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది, తపన వచ్చింది. ఆ తపనతో తపస్సు అంటారు. అంటే డైలీ ఒక 7 hours కన్నా ఎక్కువ మెడిటేషన్ చేస్తే దాన్ని తపస్సు అని ఒక డెఫినేషన్ ఉందన్నమాట. రాత్రుల్లో కూడా కూర్చుని, రాత్రి నిద్ర సమయంలోనే మనం కూర్చుని రిలాక్స్ అయిపోవడం, అంటే మన శరీరానికి ఎంత నిద్ర కావాలో కూర్చొని రిలాక్స్ అయిపోద్ది. తర్వాత కొంతసేపు మనం మెలకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ కొంచెం ధ్యానం చేస్తాం. అలానే స్టార్ట్ చేస్తాను. కానీ అది చేస్తున్న క్రమంలో ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మెలకుతో ఉండడం అనే విద్య అది ఆటోమేటిక్గా మనం నేర్చేసుకుంటాం ఆటోమేటిక్గా. ఎందుకంటే అన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఒక 20 ఏళ్ళ సాధన, అవును 21 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, 21+. అందులోపల వచ్చేసింది. అప్పుడు ఈ టెక్నాలజీ నేర్పిస్తున్నాం అన్నమాట. సో ఈ టెక్నాలజీ లోపల ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అంటే, నేను మూవీ మెడిటేషన్ అని, అక్కడ మూవీ మెడిటేషన్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మూవీ మెడిటేషన్ ప్రబోధ్ అని కొడితే, నేను మూవీ చూసేటప్పుడు ఎలా ధ్యానం చేయాలని ఒక టెక్నాలజీ కనిపెట్టాను. మనం మూవీ చూస్తూ కూడా మనము ఈ వాచ్ లోపల మనకు డీప్ స్లీప్ చూపిస్తుంది అనమాట. మామూలు నిద్ర కూడా ఆలోచన బాగా రిలాక్స్ అయితే చూపిస్తుంది, అటువంటి డీప్ స్లీప్ కూడా వచ్చేట్టుగా మనం చేయొచ్చు. మూవీ అంతా చూసుకోవచ్చు, గుర్తుంచుకోవచ్చు, ప్లస్ అట్ ద సేమ్ టైం మనం డీప్ స్లీప్ వస్తుంది అన్నమాట. ఈ తురియ స్థితి లాంటివి అర్థం కావడానికి అదొక మెట్టు, మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు అంతా వీడియోలో 2 స్పీడ్లో వింటున్నారు. అవును, ఆ పుస్తకాలు కూడా ఇలా చదివితే బాగుండు అనుకుంటారు, కానీ మీరు అది చేసేసారు. పుస్తకం అరగంటలో ఎలా సాధ్యం? ఎంత పెద్ద పుస్తకం ఇచ్చినా అరగంటలోనే చదువుతారంట. అసలు రోబో సినిమాలో చూసాం మేము, ఇలా రజనీకాంత్ ఇట్లా తిప్పిస్తారు కదా, ఎలా మాస్టర్ అది? ఏంటంటే ఒక ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ చదివాను. ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చదివేసరికి నా స్పీడ్, అంటే మామూలుగా ఎవరైనా ఎంఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళది 80 words per minute ఉంటుంది. అంటే 80 పదాలు ఒక నిమిషంలో చదవగలుగుతాం. తర్వాత ఏంటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 7 years. ఇవాళ లేకుంటే ఏ వచ్చేసింది, చాట్ జీపీటీ, ఏ క్వశ్చన్ అయినా అదే నెట్లో సెర్చ్ చేసి తీసుకొస్తుంది. ఇదివరకన్నీ మేమే సెర్చ్ చేసుకోవాల్సి వచ్చేది. అది సిచ్యువేషన్ డిమాండ్ అయ్యి అన్నీ, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు బాగా చదువుతూ ఉండేవాడిని. అది చదువుతుంటే అది ఒక విద్య వస్తూ ఉంటుంది, ఏదైనా అభ్యాసంతో. చిన్నప్పటి నుంచి కూడా నేను చందమామ, బాలజ్యోతి, బాలమిత్ర ఇలాంటి నెలకు ఒక 13 కథల పుస్తకాలు, విజ్డమ్ అని అలాంటి మ్యాగజైన్స్ అన్నీ వచ్చాయన్నమాట. అవన్నీ చదివేవాడిని, అన్నీ కూడా వాటితో పాటు ఎన్నెన్నో బుక్స్ చదివేవాడిని. అలా చదువుతూ తర్వాత ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లో అలా పేజెస్ వెతికి ఎక్కడో ఆన్సర్ గురించి వెతకాల్సి వచ్చేది, ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చేది. అది చేస్తూ మరి అట్ ద సేమ్ టైం స్పీడ్ రీడింగ్ అనేది ఒకటి ఉంది, దానిపైన కూడా మనం రీసెర్చ్ చేయొచ్చు అని స్పీడ్ రీడింగ్వి కూడా ఒక 2 books చదివిన తర్వాత ఓకే, అప్పటి నుంచి ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఒక కోర్సు మా ఫ్రెండ్ వాళ్ళు ఒక 3 లక్షల రూపాయలు పెట్టి, నేను అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ని అటెండ్ అవ్వమని చెప్పాను అనమాట. అటెండ్ అవ్వమని చెప్తే అక్కడ స్పీడ్ రీడింగ్ది 3 లక్షల రూపాయలు పెట్టి 1 week కోర్స్ అటెండ్ అయ్యారు, 5 days అనుకుంటా. ఆ కోర్స్ అటెండ్ అయితే అప్పుడు వాళ్ళ ఆ కోర్సు కూడా ఆ డీటెయిల్స్ కూడా నాకు పంపించారు. అలా ఎంతో రీసెర్చ్ చేసి నా ఇంట్రెస్ట్ కొద్దీ కొన్ని భ్రమలు ఉంటాయి మనకు,
ఆటోమేటిక్గా అవన్నీ కూడా క్లారిటీగా అంటే సైంటిఫిక్గా వెళ్తూ మనం రీసెర్చ్ చేస్తే నాకు ఒక 200 pages బుక్ ఒక హాఫ్ అన్ అవర్లో చదివే కెపాసిటీ అది వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే మనకు ఇంపార్టెంట్వి చూసుకుంటూ వెళ్ళడం, అన్ఇంపార్టెంట్ అంటే స్పీడ్గా చూస్తూ ఇంపార్టెంట్వి మనం క్యాచ్ చేయడం. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదివాము, మీరు ఏదైనా ఒక పుస్తకం ఆ పుస్తకంలో ఏం చెప్పండి అంటే ఎన్ని చెప్పగలుగుతారు? 200 పేజీ పుస్తకం చదివాము, ఇప్పుడు ఎన్ని చెప్పగలుగుతారు? చాలా తక్కువ చెప్పగలుగుతాం కదా. అలా అన్నమాట. అంటే మనం ఏంటి అంటే ఇంపార్టెంట్ వే క్యాచ్ చేస్తాం, ఎంత చదివినా మనం ఇంపార్టెంట్ వే గుర్తుంటుంది. ఆ ఇంపార్టెంట్ వే చదవాలి కదా మరి. అంటే స్పీడ్గా అదేంటి స్కిమ్మింగ్ అంటారు అనమాట. అంటే ఫాస్ట్గా చదువుకుంటే ఇంపార్టెంట్ వే వెంట క్యాచ్ చేసుకుంటూ బాగా తీసేసుకోవడం, అబ్జర్వ్ చేసేసుకోవడం. అది ప్రాక్టీస్తో అంటే రోజు ఇది ప్రాక్టీస్తో బాగా పెరుగుతుంది. నా దగ్గరికి వచ్చిన మరి స్పీడ్ రీడింగ్ రిలేటెడ్ కోర్స్ కాన్షియస్ రీడింగ్ అని కోర్స్ పెట్టాను. ఆ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా 80 words దగ్గర 100 words దగ్గర ఫస్ట్ టెస్ట్ చేస్తాం వాళ్ళ స్పీడ్ ఎంత ఉందో. జనరల్గా ఒక 10 times స్పీడ్ వాళ్ళకి పెరిగిపోతుంది. 1000 words per minute 2000 words per minute కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవుతే వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. ఓకే, అలాగే మీరు 24 గంటలు కళ్ళకు గంటలు కట్టుకుంటే మెడిటేషన్ వరకు ఓకే మాస్టర్, భోజనం, నిద్ర, నడవాలి, తిరగాలి, కాలకృత్యాలు ఇవన్నీ ఎలా సాధ్యం అవుతున్నాయి? ఎస్, సో మంత్లీ ఒక రోజున్న మనం ఓకే 24 గంటలు ఓకే మనము కళ్ళ గంతలు కట్టుకోవడం కానీ లేకపోతే రూమ్ చీకటిగా చేసుకుని అదేనా ఓకే అలా చేసుకుంటే అంటే మనకు బాగా రిలాక్సేషన్ అయిపోయి మొత్తం మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట. అయితే మనకు ఆ టైంలో మనం ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే మనం పెట్టుకుని ఆ బాత్రూమ్ కూడా ఎలా ఉందో ముందే చూసుకోవడం. మనం వర్క్షాప్లో అయితే ఏం చేస్తామంటే ఒక వాలంటీర్స్ని పెడతాం. వాలంటీర్స్ మీకు సపోర్ట్ చేసేటట్టుగా వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు మీకు ఫుడ్ తీసుకొస్తారు, ఓకే ప్లేట్లో పెట్టిస్తారు, మీ చేయి కడుక్కోవడానికి మళ్ళీ వాటర్ ఇస్తారు, తర్వాత మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలని తీసుకురావడానికి అలా సపోర్ట్ చేస్తారు. అంటే ఆఫ్కోర్స్ సగం మంది వచ్చిన వాళ్ళు ఏంటంటే మీరు ఒక రోజు మీరు వాలంటీర్ చేయండి, ఒక రోజు మీరు సాధన చేయండి. అలా అంటే ఒకరికొకరు వాలంటీర్గా చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అలా కొంతమంది వాలంటీర్స్ సపోర్ట్ చేస్తుంటారు, కొంతమంది సాధన చేస్తుంటారు అన్నమాట. ఆ విధంగా వాళ్ళు చక్కటి ఎన్విరాన్మెంట్లో ఇది అంటే మెడిటేషన్ అనేది బిగినింగ్ లెవెల్లో ఏంటి మనము స్ట్రెస్ తగ్గాలి, ఓకే తర్వాత హెల్త్ బాగుండాలి. ఇక్కడ వరకు ఆలోచిస్తారు. స్ట్రెస్ తగ్గితే అటువంటి స్ట్రెస్ నుంచే 80% ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ సైంటిఫిక్ రీసెర్చ్లో తెలియదు. సో ఇక్కడ వరకు ఓకే. తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏంటి మైండ్ లెవెల్లో ఏంటి మన కోపం తగ్గాలి. ఓకే మనము మన పిల్లల్ని అరే రోజు కోపడుతూ తిడుతూ నేను ఉండడం కన్నా నేను మంచి అమ్మగా ఉండాలనుకున్న ప్రేమగా చెప్తే వింటే పర్లేదు వినట్లేదండి అంటారు. కానీ దానికి కొన్ని టెక్నిక్స్ కొన్ని రీసెర్చ్ మనం కంపాషన్ మన కరుణ ప్రేమ పైన ఫోకస్ చేసేందుకు కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తాం అన్నమాట. అంటే పొద్దున లేవగానే పిల్లలండి లేవట్లేదు, టైంకి లేవట్లేదు, వాడు టైంకి తినట్లేదు, ఓకే టైంకి స్కూల్కి వెళ్ళట్లేదు, కాబట్టి నేను తిడితేనే వెళ్తున్నాడు అని అది కామన్ ఉంటుంది. దాన్ని మరి ఒక డిస్కస్ చేసి ఒక ఇంటెలిజెంట్ మామ్గా మనం ఏంటంటే పొద్దున ఎలా లేపితే వాడు ఇష్టపడుతూ లేస్తారు, తర్వాత ఎలా వాళ్ళని స్కూల్కి ప్రేమగా పంపించాలి. అలా మన లోపల ఆ ప్రేమ ఎందుకు తిట్టాలి, అసలు ఒక్కసారి కూడా ఎందుకు తిట్టాలి, అది అన్నమాట. అంటే అది ఓన్లీ బుద్ధిమంతులు మాత్రమే చేయగలుగుతారు. ఈ సాత్విక గుణం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాతే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వచ్చాకే మనం అలా అనమాట. ఇది మైండ్ లెవెల్. ఓకే మైండ్ లెవెల్లో మన కోపాలు తాపాలు మన బాధలు ఊరికే బాధపడిపోయి ఏడ్ చేయడము భయాలు అని లేకుండా మనం ఇది మెడిటేషన్ నెక్స్ట్ లెవెల్ బెనిఫిట్స్. ఫస్ట్ ఫిజికల్ బాడీ, మైండ్ లెవెల్. వీటికన్నా కూడా మనం హయ్యర్ లెవెల్ అంటే ఆత్మ లెవెల్లో బెనిఫిట్స్ అంటే ఇవన్నీ వస్తాయి. మనం ఏంటంటే ఆత్మపరంగా అంటే ఆనందో బ్రహ్మ అన్నారు కదా, ఎప్పుడు నవ్వుతూ ఉండడం చిరునవ్వుతో మన జీవితం అబ్బా ఎంత బాగుంది, అబ్బా ఈ క్షణం ఎంత ఆనందకరంగా ఉంది, జీవితమే ఒక మకరందం, మొత్తం జీవితం అంటే ప్రతి క్షణము మకరందాన్ని తీసుకున్నంత అనుభూతిలో మనం జీవిస్తున్నామా అనేది అలా జీవించాలనడానికి రీసెర్చ్ చేయడమే ఈ ధ్యానం యొక్క లక్ష్యం అన్నమాట. ఓకే క్లియర్గా అంటే మనం మెడిటేషన్ లక్ష్యం ఏంటి సచ్చిదానంద స్వరూపం, అదే ఆత్మజ్ఞానము జ్ఞానోదయము ఇవన్నీ అంటే దీని మీనింగ్ అదే. దీని మీద చాలా నేను విన్నాను కూడా, మన మహాభారతంలో కూడా ఇప్పుడు జనరేషన్ సీరియల్లో కూడా చూసారు, ఎపిసోడ్ ఇచ్చారు. కృష్ణ పరమాత్మని ఒక రాక్షసుడు చంపడానికి వస్తే చంపు అంటుంటే ఋషి కళ్ళు మూసుకుని కొన్ని ఏళ్ళు తపస్సు చేస్తారు. ఆయన కళ్ళు తెరవగానే ఎవరి మీద దృష్టి పెడితే అతను తట్టుకోలేక అతను మనని మీకు తెలిసే చనిపోతారు. కళ్ళల్లో అంత శక్తి ఉంటుంది. రమణ మహర్షి వారు కూడా కళ్ళతోటి ఆయన చూస్తే ఎదుటి వ్యక్తి ఆరాలోకి వెళ్ళేవారని. అలా కళ్ళని క్లోజ్ చేసి ఉంచి అంతర్ముఖం అయ్యి కళ్ళు తెరవకుండా ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళ కళ్ళల్లో శక్తి వస్తుంది అంటారు. ఇది అదే సాధనకు సంబంధించిందా మాస్టర్? ఎగ్జాక్ట్లీ మన లోపల కళ్ళ లోపల శక్తి పెరిగి ఏమవుతుందంటే ఇక్కడ మనము
ఈ 3 డేస్, ముఖ్యంగా 3 డేస్ ఎవరైతే చేస్తున్నారో ఆ కళ్ళ గంతలు కట్టేసుకుని 3 డేస్ ఉండి ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకు ఆ కళ్ళ లోపల ఇప్పుడు మన స్పెట్స్ ఉంటాయి కదా, 3.8 4 -6 అలా అవన్నీ పాయింట్స్ అనేది తగ్గిపోతున్నాయి అనమాట. అందుకే 3 డేస్ అయిపోయిన వెంటనే మేము ఆప్టిమాలజిస్ట్ దగ్గర కళ్ళద్దాలు చెక్ చేసుకుని అంటే 1 2 పాయింట్ తగ్గిపోతుంది అనమాట. ప్రతిసారి చేసినప్పుడల్లా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఆ కళ్ళలో పవర్ పెరుగుతుంది. నిజంగా ఏమన్నా కల్మషాలు, ఏమైనా ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ తగ్గిపోవడం అనేది క్లియర్ గా ప్రతి పిల్లాడికి కళ్ళద్దాలు, ప్రతి అమ్మాయి కళ్ళద్దాలు మాస్టర్. ఇది చాలా అంటే ఆధ్యాత్మికంగా తో పాటు అద్భుతంగా లౌకికంగా జరిగే బెనిఫిట్ ఇది ఈ మార్గం ద్వారా. డెఫినెట్లీ అండి. ఎందుకంటే కళ్ళలో ఆ పవర్ అనేది మరి పెరుగుతుంటే మన లోపల అంత శక్తి, అన్ని రకాల శక్తి పెరిగినప్పుడు కళ్ళ లోపల కూడా ఆ పవర్ అనేది అంటే ఒక చక్కగా కంటి చూపుకు ఒక శక్తి ఉందన్నమాట. ఆ శక్తి అనేది విపరీతంగా పెరిగిపోద్ది ధ్యానం వల్ల. మనం కంట్రోల్ చేసుకోవాలి, ఇంత వద్దులే మన శక్తికి అంత అవసరం లేదు అని మనమే మామూలుగా ఉంచాలి, మనం కంట్రోల్ చేసుకుంటాం అలా. ఓకే, కనీసం కళ్ళకు గంతలు కట్టుకోలేని కుదిరినప్పుడల్లా కళ్ళు మూసుకుని ఉండడం చాలా బెటర్. ఇంకా నన్ను అడిగితే దాంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక 10 సెకండ్స్ అన్న కళ్ళు మూసుకు ఒక 10 శ్వాసలు పీల్చుకుంటే. ఓకే, ఇది ఒక టెక్నిక్ నేను ఆస్ట్రేలియాలో ఒకరికి ఇచ్చాను. ఇస్తే అతను ఆఫీస్కి వెళ్ళి, ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ ఆఫీస్ నుంచి రావడానికి 12 అవర్స్ అవుతుంది. ఎందుకంటే 1 అవర్ జర్నీ, 10 అవర్స్ వరకు, అండ్ మధ్యలో లంచ్ టైం ఉంటుంది 9 అవర్స్ వరకు, 10 అవర్స్, ఇంటికి రావడానికి 12 అవర్స్ అవుతుంది. ఆ 12 అవర్స్లో ఏం చేసేవాడంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక 30 సెకండ్స్ మెడిటేషన్, కళ్ళు మూసుకు వీలైతే మెడిటేషన్ కళ్ళు మూసుకుని, ఒక డ్రైవింగ్లో ఆఫీస్లో కుదరకపోతే అప్పుడు కళ్ళు తెరిచైనా 2-3 శ్వాసలు తీసుకుంటూ ఒక ప్రశాంతంగా 30 సెకండ్లు, ప్రతి హాఫ్ అన్ అవర్కి 30 సెకండ్లు నేను ప్రశాంతంగా ఉంటాను అని ప్రాక్టీస్ చేశాడు. జస్ట్ కొన్ని నెలల్లోనే ఆయన ఎన్లైటెండ్ అయిపోయాడు అనమాట. ఎన్లైటెండ్ సచ్చిదానంద ఎప్పుడూ హ్యాపీగా ఉండే టెక్నాలజీ నేర్చేసుకున్నాడు. మనిషికి కావాల్సింది ఏంటి మాస్టర్? ఆనందంగా ఉండడం, స్ట్రెస్ లేకుండా. అంతే అల్టిమేట్ గోల్ అది కదా. అదే అండి, అంటే చాలా ఆనందంగా డాన్స్ చేస్తూ ఇంకా తను చూడగానే అర్థమైపోద్ది, బా ఇదేనా సాధించేశాడు కదా, అందరికీ అర్థమైపోద్దాం, అంత ఆనందంగా తయారైపోయాడు. మీరు డార్క్నెస్ మెడిటేషన్ అన్నారు కదా, ఇది ఆల్రెడీ మన ఆధ్యాత్మిక మార్గంలో ఉందా? ఉంటే అది ఏ మార్గానికి సంబంధించింది? ఎస్, ఇది మరి మెడిటేషన్లో రీసెర్చ్ చేస్తూ వచ్చాక నేను మరి మెడిటేషన్లో తక్కువ సమయంలో ఎక్కువ బెనిఫిట్స్ రావాలంటే ఇలా అని చూసాను అనమాట. చూసినప్పుడు ఒక 10 రెట్లు బెనిఫిట్ రావాలి, 20 రెట్లు, 100 రెట్లు రావాలి అంటే ఏంటంటే ఒక టెక్నాలజీ ఉందన్నమాట. ఇప్పుడు మనము రాయి ఒకటి ఉంది, ఆ రాయిని మనము రోజుకు ఒక దెబ్బ కొడుతున్నాం సుత్తతో, అది 100 రోజులకు పగులుతుంది. ఓకే, 100 రోజులు 2 ముక్కలు అవుతుంది. అదే ఆ రాయిని అక్కడ పట్టుకుని వెంటనే సుత్తతో కొట్టామనుకోండి, వితిన్ 5 మినిట్స్లో ముక్కలు అయిపోద్ది. ఓకే, అంటే 100 రోజులు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనము అప్పుడప్పుడు అరగంట సేపు 10 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేస్తుంటాం, దానివల్ల కొంచెం రిజల్ట్స్ వస్తాయి. అది రావడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈ 10 డేస్ అనేది మనం నవరాత్రి లోపల వీలైనంత వరకు, అంటే 1 డే మినిమము, ఎన్ని రోజులు 10 డేస్ వీలైతే 10 డేస్ ఎవరైతే ఉంటారో ఇంకా బెస్ట్. ఈ 12 డేస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. అయితే ఎవరైతే ఇక్కడ 12 డేస్ ఉండి అక్కడ ధ్యానం చేస్తారో అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి కళ్ళు మూసుకుని ఉండాలి వీలైనంతసేపు. ఎందుకంటే ఇంద్రియానం నయనం ప్రధానం. మన కళ్ళ ద్వారా మనకి చాలా శక్తి కోల్పోతాం. 70% ఎనర్జీస్ కళ్ళకే కావాలి. ఆ ప్రాసెసింగ్ చేసి ప్రతి అణువును ప్రాసెసింగ్ చేసి అది ఎంతో ఖర్చు అవుతుంది అన్నమాట. అలా మనం ఖర్చు లేకుండా కొన్ని రోజులు ఉంటే మనం ఏంటంటే కోటీశ్వరులు కావడం లాంటిది అనమాట. ఎన్లైటన్మెంట్ అంటే ఆత్మజ్ఞానం సంపాదించిన జ్ఞానోదయం అంటే కోటీశ్వరులు కావడం లాంటిది అనమాట. మనం రూపాయి కూడా పెడుతూ ఉంటేనే ఖర్చు లేకుండా, ఖర్చు కూడా చూసుకోవాలి, ఖర్చు లేకుండా ఉంటే అప్పుడే కోటీశ్వరులు అవుతారు. అట్లే ధ్యానం చేస్తూ ఉంటేనే ఒక రోజు జీవితం అంతా ఆనందకరం అయిపోయింది అన్న స్థితికి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టడానికి అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి టెక్నాలజీ అనమాట. మనకు చాలామంది అంటే జీవితం ధన్యం అయిపోయింది, నాకు లాస్ట్ ఇయర్ నవరాత్రి ఈ ప్రోగ్రాం నుంచి నా జీవితంలో పనిచేస్తున్నాను, ఒక్క సెకండ్లో కూర్చున్నా అంటే ఏమైనా ఆలోచనలు వచ్చినా, మనసులో ఏమైనా ఎమోషన్స్ ఏమన్నా వచ్చినాక ఒక 1 మినిట్లో ఆనందం అన్నీ తప్పుకోండి అని పక్కకు తప్పుకోండి, నా ఆనందం వచ్చేస్తుందండి అని నాకు ఒక డాక్టర్ గారు చెప్పారనమాట. అలా అంటే చాలామంది దీనికి ఏమైనా సైంటిఫిక్ రీసెర్చ్ కానివ్వండి, సైంటిఫిక్ ప్రూఫ్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో శంఖంలో పోస్తేనే తీర్థం, విదేశాల్లోనూ సైన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తేనే అది మేము నమ్ముతాం, అది నడుస్తుంది. దీనికి ఏమైనా ఉందా అలాంటిది? ఎస్, అయితే దీనికి డిఎంటీ హార్మోన్ అని అది యాక్టివేట్ అవుతుందని. డిఎంటీ అనేది మన ఇక్కడ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన హార్మోన్ అనమాట. అది యాక్టివేట్ అవుతుంది అని వాళ్ళు కొంతమంది మరి ఒక సైంటిఫిక్గా
రీసెర్చ్ చేస్తున్నారు ఇంకా, అంటే ఇప్పుడైతే దానికి కొన్ని పీపీటీస్లో పెట్టి వేరే ఫారినర్స్ అయితే చెప్తున్నారు. చాలామంది ఇక్కడ డార్క్నెస్ రిట్రీట్ అని మొత్తం డార్క్ రూమ్ లోపల పెట్టి అక్కడ ఒక డార్క్ రూమ్లో ఉండడానికి ఒక రోజుకి కొన్ని లక్షల రూపాయలు మనం చార్జ్ చేసి అక్కడ ఒక డార్క్ రూమ్ మంచి అంటే డబుల్ బెడ్రూమ్ ఒక లాంటిది ఇచ్చేస్తారు. చక్కగా హాయిగా ఒక అడవి లోపల ఒక డార్క్ రూమ్ మొత్తం రిట్రీట్ లాగా మంచిగా పెట్టేసి మొత్తం అక్కడ చేస్తాను అనమాట. కొన్ని లక్షల రూపాయలు పే చేయాలి, డైలీ లక్షలు పే చేయాలన్నమాట. అక్కడ 1 day 2 days ఉండాలి డార్క్ రూమ్ లో ఉండడానికి. అన్ని లక్షలు పే చేసి అక్కడ అడవి లాంటి దానికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా బెటర్గా ఉందండి. వాళ్ళు కొన్ని యూట్యూబ్ లోపల మరి డార్క్ రూమ్ రిట్రీట్ అని కానీ డార్క్ రూమ్ మెడిటేషన్ కొడితే చాలా మంది వస్తారు. అవి చూస్తే మినిమం ఒక 5 లక్షల నుంచే స్టార్ట్ అవుతాయి ప్రోగ్రామ్స్. కానీ వాళ్ళకి రిజల్ట్స్ కూడా అలానే ఉన్నాయి. వాళ్ళకంటే బయట ఏమీ చూడడానికి లేదు, చూసినా కనిపించదు ఏది. అప్పుడు ఏమవుతుంది, కళ్ళు తెరిచినా కనిపించాలి, కళ్ళు మూసుకున్నా ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా సెల్ ఫోన్ లేదు. అప్పుడు మన లోపల అసలైన తత్వం ఏంటో దాంతో కనెక్ట్ అవుతాం అన్నమాట. అప్పుడు మనం ఇంకా మెడిటేషన్ ఈ గైడెన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ మ్యూజిక్ మెడిటేషన్ ద్వారా కానీ నేను ఉండి అక్కడ ప్రాక్టీసెస్ అంటే ఎలా చేయాలి అని చెప్పడం వల్ల కూడా వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంటారు అన్నమాట. ఇప్పుడు ఈ డార్క్నెస్ మెడిటేషన్ ఉంది సరే, అమ్మవారి నవరాత్రుల్లో అందరూ మా ఇంట్లో మేమే ఉంటాం అనుకోండి, రాలేకపోయిన వాళ్ళు ఉంటారు. వర్క్షాప్ అటెండ్ కాలేని వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఏం లేదా? హైదరాబాద్లో ఎక్కడైనా మిమ్మల్ని కలవడానికి ఏమైనా ఉందా అడ్రస్ ఆశ్రమం? ఎస్ అండి, ఇది నేను ఎవ్రీ 3 months ఒకసారి 3-4 months ఒకసారి అంటే శివరాత్రి అప్పుడు, నవరాత్రి అప్పుడు, మళ్ళీ జూన్ జూలై అప్పుడు ఇవి 3 times ఆన్లైన్లో గుడాకేశ టెక్నాలజీ అంటే 40 days నిద్రపైన మాస్టరీ గాఢ నిద్ర ఎలా పెంచుకోవాలని దానిపైన మనం ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మనము ఎంతోమంది నిద్రపోతారు, 6 to 8 hours నిద్రపోయినా పొద్దున్న లేవగానే వాళ్ళకి సరిపోలేదు, ఇంకా అలసటగా ఉంది అనిపించినప్పుడు అలాంటప్పుడు ఏంటి వాళ్ళు గుడాకేశ ఈ టెక్నాలజీ నేర్చుకోవాలన్నమాట. అంటే గాఢ నిద్ర తక్కువ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మనం కూడా ఒకరు చెప్తున్నారు అనమాట, నిద్ర అయితే పోయాను, శరీరం అయితే నిద్రపోయి మైండ్లో ఏదో రన్ అవుతుంది, కలత నిద్రలా కళ్ళలోనో ఎక్కడో చోట ఉండి అది రెస్ట్లెస్గా ఉంటుంది అని చెప్తున్నాను. ఇలాంటి అన్నిటికీ సొల్యూషన్ ఏమంటే ఈ కంప్లీట్ మాస్టర్ యువర్ మైండ్ అండ్ ఈ గుడాకేశ టెక్నాలజీ. ఇది 3 times నేను ఈ కోర్సు ఆన్లైన్లో నేర్పిస్తాను. తర్వాత ఏంటంటే మరి ఎన్నెన్నో సార్లు వర్క్షాప్స్ 3 day వర్క్షాప్స్ 5 days వర్క్షాప్స్ పెడుతుంటాను. ఎవ్రీ మంత్ ఒక 3 days డార్క్ రూమ్ వర్క్షాప్ పెడతాను అనమాట. ఎవ్రీ మంత్ ఒక 3 days 3 to 4 days పెడతాను. తర్వాత ekatva.org అనే వెబ్సైట్లో EKATHVA ekatva.org ఈ వెబ్సైట్ లోపల ఈ ప్రోగ్రామ్స్ ఉన్న దాని లోపల డీటెయిల్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఏకత్వ తెలుగు, ఏకత్వ హిందీ, ఇంగ్లీష్, ఏకత్వ కన్నడ, అండ్ తమిళ్ కూడా ఉంది కానీ తమిళ్లో కొంచెం తక్కువ వీడియోస్ ఉన్నాయి. సో ఈ 5 languagesలో ఉన్నాయి. గుడాకేశ అనే పుస్తకం కూడా మరి నా అనుభవాలన్నీ కూడా రాసిన ఆ పుస్తకం కూడా ఒక 6 languagesలో ఉంది, అందుబాటులో ఉంది. మాస్టర్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వర్క్షాప్ అటెండ్ కావాలంటే ఏ రోజు నుంచి ఏ రోజుకు ఉంది, ఎలా అప్రోచ్ అవ్వాలి? అటెండ్ కావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్లో ఏ ప్లేస్లో పెట్టబోతారు? ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ రావాలనుకున్న వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ అండి. సో September 20 నుంచి October 1st, September 20 9 o'clock నుంచి మార్నింగ్, October 1st మరి 4 o'clock వరకు, అంటే లంచ్ అయిపోయిన తర్వాత 4-5 క్లోజ్ అవుతుంది. సో ఈ 12 days ఎవరైనా మధ్యలో ఎప్పుడైనా రావచ్చు, మొదటి నుంచి లాస్ట్ వరకు ఉంటే ఇంకా సంతోషం. తర్వాత ఇది ఎక్కడ జరుగుతుందంటే తుమ్కుంట కన్హా ఆశ్రమంలో జరుగుతుంది అన్నమాట, తుమ్కుంట హైదరాబాద్లో. తర్వాత మనకి దీనికి కాంటాక్ట్ ఎలా అంటే మన వెబ్సైట్లో ఒకరిని బుక్ చేసుకోవచ్చు, లేదంటే మనము మీకు ఇస్తున్న నెంబర్ అది డిస్ప్లే చేస్తాం, అది ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. దీనికి అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అని ఒక 100 rupees పెట్టామన్నమాట. ఎందుకు పెట్టాము అంటే అక్కడ మనకు ముందే రిజిస్టర్ చేసుకుంటే 1 or 2 days ముందు రిజిస్టర్ చేసుకుంటే అంటే అక్కడ మనకు క్లారిటీ ఎంతమంది వస్తారు ఏంటి అని మనకు దాని తగ్గట్టు ప్లాన్ చేస్తామని ఇలా పెట్టాము. అది కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా నాకు కట్టే పొజిషన్ లేదు అన్నప్పుడు కాల్ చేస్తే వాళ్ళకి అది కూడా మన వాళ్ళకి 100 రూపాయలు కూడా కట్టలేము అనుకుంటే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకో వాళ్ళకి మేము కాల్ చేసి మేము ఇలా కట్టలేకపోతాం మీరు కొంచెం అరేంజ్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేసి ఎవరో వాళ్ళకి 12 రోజులు అంటే ఉండడానికి ప్లేస్ ఫుడ్ అంతా మీరే చూసుకుంటారా? అవునండి. అయితే ఉండడానికి ఏంటంటే అందరికీ ఒక కొంత ప్లేస్ ఇస్తాము, 6 feet by 3 feet ప్లేస్ ఇస్తామండి. సో ఆ 6 feet by 3 feet ప్లేస్లోనే మీరు 24 hours 12 days ఉండాలి. దట్స్ రికమెండెడ్ ప్లేస్ అనమాట. అందులోనే ఒక చైర్ కంఫర్టబుల్ అంటే ఒక పడక కుర్చీలాగా కొంచెం కంఫర్టబుల్గా కూర్చునే చైర్ ఉంటుంది. మరి దాని లోపల కావాలని నడుము వాల్చకుండా స్ట్రైట్గా కూర్చోవచ్చు, సపోర్ట్ చేస్తుంది ఆ చైర్, లేకపోతే రిలాక్స్గా కూర్చోవచ్చు, లేకపోతే పడుకో అంటే ఆ చైర్ పక్క జరుపుకున్నాం వెనకాల అనుకుని
అక్కడే మీరు పడుకోవాలని పడుకోవచ్చు. అక్కడ మెత్తలు కూడా అంటే పరుపు లాంటివి కూడా అరేంజ్ చేస్తారు. సో అక్కడే ఉండాలి, అదే ప్లేస్లో ఉండాలి, అదే కూర్చోవాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే కావాలి లేచి నుంచి కొంచెం మధ్యలో వాకింగ్ చేయాలి, కొంచెం ఏది చేసినా ఆ ప్లేస్లోనే మీ ప్లేస్లో మీరు ఉండాలి. ఇప్పుడు మీరు రాత్రి చేసే సాధన ఉంది, అది కూడా నేర్పిస్తారా ఈ 12 రోజుల్లో? హ్యాపీగా దాని మొత్తం డీటెయిల్స్ నేర్చుకోవడానికి అది సెపరేట్ కోర్స్ ఉంది 40 రోజులు. బట్ ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చాలా మంది ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఆ ఎన్విరాన్మెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఆటోమేటిక్గా మీరు కూడా ఆ చైర్లోనే చైర్లో అలా కూర్చొని రిలాక్స్ అయిపోవడం అంతే. నైట్లో కూర్చొని రిలాక్స్ అయిపోవడం, అది సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా అంటే మనకి శరీరంలో ఇబ్బంది లేదు, మైండ్లో ఇబ్బంది లేని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు అంటే ఆ కోర్స్లో జాయిన్ అయితే ఎన్నో ఫార్ములాస్ చెప్తాం అనమాట. ఎందుకంటే మన 25 years రీసెర్చ్లో మరి 10,000 మందికి నేర్పించాక ఎన్నో ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ తోటి చాలా ఈజీ చేయొచ్చు. ఫార్ములాస్ లేకుండా కూడా కొంతమందికి బాడీ అండ్ మైండ్ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి ఇబ్బంది ఏమన్నది, వాళ్ళు ఇక్కడ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మామూలుగా ఫోన్ లేకుండా 5 నిమిషాలు ఉండడమే కష్టం, మీరేమో ఫోన్ లాక్కుంటారని చెప్పారు నాకు. అసలు ఫోన్ లాక్కుంటే ఎలా, అసలు ఇవ్వరా, ఎలా తీసుకుంటే ఎలా ఉండడం వాళ్ళంతా? రాగానే మీరు ఎంతసేపు ఉంటారు, ఎన్ని రోజుల వరకు ఉంటారు అని చెప్పి 3 days ఉంటాం, 5 days ఉంటాం అంటే 5 days ఫోన్ డిపాజిట్ చేసుకుని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇస్తాం అన్నమాట. ఎందుకంటే ఫోన్ లేకపోతే ధ్యానం అవుతుంది. అంటే ఇబ్బంది పడుతున్నాం అనట్లేదా మీ ఎక్స్పీరియన్స్ లో? ఫోన్ తీసుకుంటే ఎవరైనా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి ఫోన్ ఇంపార్టెంట్ చేసుకొని మళ్ళీ పర్మిషన్ తీసుకోవచ్చు. రిస్ట్రిక్షన్ ఏం లేదు, కానీ వాళ్ళు ఎందుకంటే అందరికీ తెలుసు అంటే ఇది ఒక మెడిటేషన్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఫోన్ లేకపోతేనే బాగుంటుంది. మనం మెడిటేషన్ చేసుకోవడం వస్తున్నాం తెలుసు కాబట్టి అందరు కూడా అదొక ఫోన్ లేకపోతే నిజంగా ఒక భూతాన్నో ఏమన్నా పక్కకు పెట్టేసాడు, పిచ్చాచో పీల్చుకునే రక్తం పీల్చుకునే పిచ్చాచోని పక్కకు పెట్టేసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అందరూ పిశాచంతో ప్రేమలో ఉన్నారు, అది పక్కన పెడతా కానీ తెలియదు అని పిశాచని. అండ్ ఈ అంతర్గత వెలుగు సాధన వల్ల ఈ 12 రోజుల తర్వాత లేదా మీరు చెప్పే కోర్సెస్ ద్వారా జీవితంలో మార్పు వస్తే ఎలాంటి మార్పు వస్తుంది వాళ్ళకి? ఎస్ అండి, ఒకటి అంటే ఈ మనతోటే మనం ఉండడం, స్వస్వరూపానుసంధానమే అసలైన భక్తి. నారదుల వారు చెప్పినట్టుగా అది కనెక్ట్ అవుతున్నప్పుడు మనలోని అసలు స్వరూపం ఆనంద స్వరూపమే అని తెలుసుకోవడం లక్ష్యం అనమాట. అందుకే ఇన్ని రోజులు పెట్టాం, 1 day పెట్టొచ్చు, 2 days పెట్టాం. ఎందుకు అన్ని రోజులు పెట్టామంటే కొంతమంది వచ్చి అన్ని రోజులు ఉండి తెలుసుకుంటారు అని. సో సిన్సియర్ సాధకులు ఉంటారు, అందరికీ కుదరకపోవచ్చు. సాటర్డే సండే ఎప్పుడో వీకెండ్ కుదిరిన వాళ్ళు ఉంటారు, అది కూడా ఓకే. అందరికీ వాళ్ళైనా ఎక్కడొచ్చో స్టార్ట్ చేయాలి కదా. అలా పెట్టినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంట్లో వెళ్ళిన తర్వాత మనం రోజువారికి మాట్లాడుకుంటున్నాం, మామూలుగా చేసుకుంటున్నాం, అన్ని రకరకాలు చేస్తున్నాం. తర్వాత మనం ఒక 1 hour ఓన్లీ టాక్ విత్ లవ్, ఈవినింగ్ 4 to 5 లేకపోతే ఈవినింగ్ ఒక 2-3 hours అది నువ్వు మాట్లాడితే ప్రేమతోటి చక్కగా చిరునవ్వుతో ఆనందంగా మాట్లాడుకుందాం. ఒక కాన్సెప్ట్ చెప్పాను, అలా చాలామంది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే మనము ప్రేమతో మాట్లాడుకునే సమయాలు ప్రేమించుకునే రోజుల్లో ఉంటాయి, పెళ్ళైన తర్వాత తగ్గిపోతూ ఉంటాయి మామూలుగా ఎవరికైనా. అది పిల్లలు వచ్చాక కూడా అన్నీ కూడా వాళ్ళపైన అరిసే సమయాలు ఎక్కువ ఉంటాయి, కానీ ప్రేమతో ఉండడం మాట్లాడే సమయాలు తక్కువ అయిపోతున్నాయి రోజు ఈ ఫోన్ వచ్చిన తర్వాత. ముఖ్యంగా ఈ యూట్యూబ్లో అన్నీ బాగా ఫేమస్ అయ్యాక అవి అందుకే ఒక టైం పెట్టుకుని ఆ టైంలో మాట్లాడుకుంటూ ఉంటే ఓకే, కానీ మాట్లాడితే ప్రేమతో మాట్లాడదాం, చాలా ప్రేమతో, ఎంత ప్రేమతో మాట్లాడాలని రీసెర్చ్ చేద్దాం. రీసెర్చ్కి ఒక టైం పెట్టుకొని నేను ఒకటి పెట్టాను. అలా అంటే కోపం లేకుండా ఇవన్నీ కూడా మనము లైఫ్ స్టైల్ లోపల ఏం చేంజెస్ తీసుకురావాలని ఒక సెల్ఫ్లోంచి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఏమవుతుందంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా కూర్చున్న వెంటనే కొంతసేపు ఏమైనా మర్చిపోయిన విషయాలు అంటే గుర్తుకొస్తున్నాయి. అరే అక్కడ ఈ పని చేయాలి, వాళ్ళతో ఇది చేయాలి, లేకపోతే ఇదేదో ఫోన్ ఇక్కడ పెట్టాను, లేకపోతే నా కీ చైన్ ఇక్కడ పెట్టాను, మాకు గుర్తుకొస్తుంది అన్నమాట. ఏదైనా మర్చిపోయిన విషయాలు ఫస్ట్ గుర్తుకొస్తాయి. అలానే అంటే మర్చిపోయిన మన జన్మ లక్ష్యాలు కూడా, పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా ఒకసారి బిజీ లైఫ్లో మర్చిపోతాం అన్నమాట. అవన్నీ కూడా ఆటోమేటిక్గా స్ఫురణకు వచ్చేస్తాయి. మెడిటేషన్ అంటే అదొక ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది అన్నమాట. మనము పర్పస్ ఆఫ్ లైఫ్లో తెలియకో ఆటోమేటిక్గా అలైన్మెంట్కి వచ్చేస్తాం. కాన్షియస్గా తెలిసి ఉండొచ్చు, లేకపోతే కొంచెం కామ్గా కొంతసేపు ఉంటే ఆటోమేటిక్ అలైన్మెంట్కి వచ్చేస్తాం అన్నమాట. ఇలాంటివి ఎన్నెన్నో విషయాలు జరిగి మనకు లైఫ్లో ఇంకా క్లారిటీ రావడము. ఇంకోటి ఏంటంటే నొప్పులు ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు కానీ, అప్పుడు మొన్న కూడా ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత తనకి నడుము నొప్పి వస్తుందని చెప్పాను అనమాట. అంటే సరే మన ఇలా మరి ఇన్నర్లైట్ ప్రోగ్రాము తమసోమ జ్యోతిర్గమయ ప్రోగ్రామ్ ఉంది కదా, వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పాను. అంటే ఒక 5 day ప్రోగ్రామ్ ఉందన్నమాట. అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాం. అయితే 5 day ప్రోగ్రాము జాయిన్ అయ్యారు మొన్న జూలై 29th ఎండ్ అయింది. అంతే 5 daysలో ఆయన నడుము నొప్పి అంతా పోయింది.
ఎందుకంటే ఆయన ఫిజియోథెరపిస్ట్గా డాక్టర్గా ఉండి ఎన్నో ఎక్సర్సైజ్లు తనకి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో తెలుసు, అన్నీ చేస్తున్నా డైలీ 1 అవర్ 1.5 అవర్ నడుము నొప్పికి సంబంధించి ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తున్నా తగ్గట్లేదు. అంటే ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారో ఒకళ్ళకి అంటే ఇలాంటి బాడీ పెయిన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా, అప్పుడు ఫ్రాక్చర్ అయిందని 20 years నుంచి ఇబ్బంది పడుతుంది, అవన్నీ పోతాయి. ఎలా పోతాయి అంటే శక్తి బాగా పెరుగుతూ ఉండడం వల్ల ఆ శక్తి అంటే విశ్వశక్తిలో విశ్వ ప్రేమ ఉంటుంది, ఆ హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి అనమాట. మనము ఆటోమేటిక్గా అవన్నీ క్లీన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇలా 1-2 అని కాదు, ఇంకా చాలా అంటే ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా లైఫ్లో కూడా సక్సెస్ రావడం కానీ ఫోకస్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఏ పనులు అనుకున్నా కానీ అన్ని పనులు ఈ 10 daysలో మనము అరే ఎన్నో పనులు ఆగిపోతాయి అనుకుంటాం, ఆ పనులన్నీ అయిపోవడమే కాబట్టి ఇంకా ఫాస్ట్గా అవుతాయి, ఇంకా ఎక్కువ కొత్త ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ చేరుతుంది, ఆరా పెరుగుతుంది కనుక పాజిటివ్ ఆరా, అలా సక్సెస్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. మాస్టర్, నవరాత్రుల్లో ఈ ధ్యానం వల్ల కలిగే ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఉపయోగం ఏదో ఉంటుంది, ప్రయోజనము, ఆధ్యాత్మికత ఉన్నతి ఏదైనా, అదేంటి? ఖాళీ అంటే మరి డార్క్నెస్ అని అనుకున్నాం కదా, మరి మహిషాసుర మర్దిని అని ఉంది ఆ టెక్నాలజీ. అంటే మహిషం అంటే దున్నపోతు అని, అంటే ఏంటంటే మన లోపల బద్ధకమే దున్నపోతులాగా పడుకున్నాం అంటారు. ఆ మన లోపల బద్ధకాన్ని తొలగించుకోవాలన్నమాట. సో ఇక్కడ మనము అక్కడ వచ్చి వీలైనంత ధ్యానం చేస్తూ రాత్రిపూట కూడా వీలైనంత సేపు కూర్చుని, ఓకే వీలైనంత వరకే, వీలు కాకపోతే నడుము వాల్చుకు పర్వాలేదు, ఏం పర్వాలేదు, వీలైనంత వరకు మనం ప్రయత్నిస్తూ ఉంటే మనమే ఆ మహిషాసుర శక్తి, ఆ నిజమైన ఆ దేవి శక్తికి మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. అది పర్పస్ అనమాట. పత్రి సార్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్పారన్నమాట, ఈ నవరాత్రులు ఎవరైతే ధ్యానం చేస్తారో వారు దేవీ శక్తిని కంప్లీట్గా మరి కనెక్ట్ అవుతారు అని చెప్పారన్నమాట. ఆ పర్పస్లో మేము ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మాస్టర్, ఫైనల్గా మా మ్యాగ్నా తరపున మీరు సకల మానవాళికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్ అండి. సో నా లైఫే ఒక సందేశంగా అంటే ఫస్ట్ మనము లక్ష్యం క్లారిటీగా ఉండాలన్నమాట. ఆనందం అదే సచ్చిదానంద స్వరూపం, అంటే నిత్యమైన ఆనందమే, అదే జ్ఞానోదయం అంటే అదే. సో అది మనము పొందాలి, ఎప్పుడూ నేను ఆనందంగా ఉండాలి అని క్లారిటీగా గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకున్న తర్వాత అది సాధించిన తర్వాత నెక్స్ట్ కనిపిస్తుంది అంటే బ్రహ్మానందం, అంటే బ్రహ్మజ్ఞానం, అంటే అందరిలో భగవంతుని చూడడం, అది నెక్స్ట్ లెవెల్. కానీ ఫస్ట్ అయితే మనం ఇది పెట్టుకుని మనం ఫోకస్ చేసి మనం ఎంతో ప్రాక్టీస్ చేయాలి. ఆ మెడిటేషన్స్ యొక్క అన్నిటి యొక్క లక్ష్యం అదే, ఆ క్లారిటీగా ఆ ఎయిమ్ని పైన ఫోకస్ పెట్టి నేను ఒక్క సెకండ్ కూడా నేను బాధ ఎందుకు పడాలి అని, అది నేను ప్రతి ఒక్క సెకండ్ కూడా నా మనసు బాధపడుతూ ఉండొచ్చు, కానీ నేను ఆనంద స్వరూపుని నా మనసు మాత్రం కొంచెం టెంపరీగా బాధపడుతుంది, దానికి తెలియదు కదా బాధపడుతుంది, కానీ నేను అసలైన స్వరూపం, మన లోపల నా అసలైన స్వరూపాన్ని కనెక్ట్ అయ్యి ఎప్పుడు ఉండడము, అది అది ఖచ్చితంగా దానికి 100% ఫోకస్ చేస్తూ మా లైఫ్లో హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి. మాస్టర్, ఇప్పుడు నిజంగా ఉన్న సొసైటీకి డబ్బులు, పేరు ఇవంతా కాకుండా అందరూ అంతా తిరిగి ఎండ్ ఆఫ్ డే యూటర్న్ తీసుకుంటున్నారు, మాకు హ్యాపీనెస్ కావాలని. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఆరోగ్యం, సంపూర్ణమైన ఆనందం, సహజ సిద్ధమైన ఆనంద స్థితిని మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, చేస్తూనే ఉన్నారు. సాధారణంగా ఈ పరుగుల్లో ఉన్న మానవాళ్ళందరూ కూడా ఈ అద్భుతమైన అలౌకిక ఆధ్యాత్మిక ఆనంద స్థితిని పొందాలని ఉచితంగా, స్పిరిచువాలిటీ కమర్షియల్ అయిన ఈ సమయంలో 9 రోజులు నవరాత్రుల్లో హైదరాబాద్లోని కనహాశ్రమంలో ఉచితంగా భోజనం, ఉచితంగా వసతి కల్పిస్తూ నామినల్గా 100 రూపాయలు, పెట్టలేని వాళ్ళు అది కూడా వద్దు ఫోన్ చేయండి అంటున్నారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఆ భగవంతుని ప్రేమను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు లిటరల్గా మా మ్యాగ్నా నుంచి, చాలామంది సాధకుల నుంచి, సాధన చేయాలని నెరవేరలేని వాళ్ళు ఇప్పుడు రీచ్ అయ్యే వాళ్ళందరి నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.